ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಆಹ್ವಾನಿಸುತ್ತೇನೆ. బైబిల్స్ ఉన్నవారు లూకా సువార్త 13వ అధ్యాయాన్ని తీయండి. ಬೈಬಲ್ಸ್ ಇದ್ದವರು ಲೂಕನ ಸುವಾರ್ತೆಯನ್ನು 13ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ತೆಗೆಯಿರಿ. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 13. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూద్దాం. 10ನೇ ವಚನದಿಂದ 13ನೇ ವಚನವರೆಗೂ ನಾವು ಭಾಗವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ಒಂದಾನೊಂದು ಸಬ್ಬತ್ ದಿನದಲ್ಲಿ ಆತನು ಸಭಾಮಂದಿರದೊಳಗೆ ಉಪದೇಶ ಮಾಡುತ್ತಾ ಇದ್ದನು. 11వ వచనంలో ఒక మాట ఉందండి, గమనించండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అని ఉంది ఇక్కడ. 11ನೇ ವಚನದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದೆ, 18 ವರ್ಷಗಳಿಂದ ದೆವ್ವ ಹಿಡಿದ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. దయ్యము పట్టిన స్త్రీ, ದೆವ್ವ ಹಿಡಿದಂತ ಸ್ತ್రీ. ఇక్కడ కూర్చున్న మనందరినీ ఎవరైనా ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా పట్టుకోవాలి మనల్ని. ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿರೋ ಇಬ್ಬರಲ್ಲಿ ಯಾರನ್ನ ನಾವು ಒಬ್ಬರನ್ನ ಇಟ್ಕೊಳ್ಬೇಕು. అయితే దేవుడన్నా పట్టుకోవాలా, లేకపోతే దయ్యం అన్నా పట్టుకోవాలి. ಆದ್ರೆ ದೇವರನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು ಅಥವಾ ದೆವ್ವವನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. దయ్యము అంటే సాతాన్ అన్నమాట. ದೆವ್ವ ಅಂದ್ರೆ ಸಾತಾನನಾಗಿದ್ದಾನೆ. డైరెక్ట్ గా దయ్యం అని కాదు, ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ದೆವ್ವ ಅಂತ ಅಲ್ಲ. అయితే దేవుడన్నా నిన్ను పట్టుకొని ఉండాలి, లేకపోతే సైతానుడన్నా పట్టుకొని ఉండాలి. ಆದ್ರೆ ದೇವರಾದ್ರೂ ನಿನ್ನ ಹಿಡಿದುಕೊಂಡಿರಬೇಕು ಅಥವಾ ಸೈತಾನಾದ್ರೂ ನಿನ್ನ ಹಿಡಿದುಕೊಂಡಿರಬೇಕು. నన్ను ఎవరు పట్టుకోలేదు అంటే అది అబద్ధం. ನನ್ನನ್ನು ಯಾರು ಹಿಡ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಸುಳ್ಳಾಗುತ್ತದೆ. నువ్వు దేవుని చేతిలో లేవు అని అంటే సాతాన్ చేతిలో ఉన్నట్టే లెక్క. ನೀನು ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀನು ಸಾತಾನನ ಕೈಲಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అయితే ఎవరైతే సాతానికి తమను తాము అప్పగించుకుంటారో, ಆದ್ರೆ ಯಾರು ಅವರು ತಮ್ಮನ್ನ ಸಾತಾನನಿಗೆ ಅಪ್ಪಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೋ వారికి ఏం జరుగుద్ది అనేది ప్రశ్న. ಅವ್ರಿಗೆ ಏನ್ ನಡುತ್ತೆ ಅನ್ನೋದು ಇಲ್ಲಿ ಪ್ರಶ್ನೆಯಾಗಿದೆ. ఇక్కడ బైబిల్లో వెరీ క్లియర్ గా చెప్తున్న మాట ఏమిటంటే, సాతానుడట మన జీవితాల్ని బలహీనపరుస్తాడట. ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಿದೆ ಸತ್ಯವೇದಂದ್ರೆ, ಸಾತಾನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬಲಹೀನವನ್ನ ತರುತ್ತಾನೆ. వాడు చేసేటువంటి ఒక గొప్ప పని ఏమిటంటే బలహీనపరచడమే. ಅವನು ಮಾಡುವ ದೊಡ್ಡ ಕೆಲಸವೇನೆಂದ್ರೆ ಬಲಹೀನ ಮಾಡುವುದು. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలహీనపరచువాడు సాతానుడు. ನಮ್ಮ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನು ಬಲಹೀನ ಮಾಡುವವನು ಸಾತಾನನಾಗಿದ್ದಾನೆ. మన ప్రార్థనా జీవితాన్ని బలహీనపరచువాడు సాతానుడు. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯ ಜೀವಿತವನ್ನು ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ ಸಾತಾನನು. మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సాహాన్ని బలహీనపరచువాడు సాతాను. ನಮ್ಮಲ್ಲಿರುವ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಉತ್ಸಾಹತೆಯನ್ನ ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ ಸಾತಾನನು. మన సాక్ష్యాన్ని బలహీనపరచువాడు సాతాను. ನಮ್ಮ ಸಾಕ್ಷಿಯನ್ನು ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ ಸಾತಾನನು. అలాగే మన సహవాసాన్ని కూడా బలహీనపరచువాడు సాతాను. ಹಾಗೆ ನಮ್ಮ ಸಹವಾಸವನ್ನು ಕೂಡ ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ ಸಾತಾನನು. అట్లాగే దేవుని మీద మనకున్నటువంటి నమ్మకాన్ని కూడా కొన్ని సందర్భాల్లో బలహీనపరుస్తూ ఉంటాడు. ಹಾಗೆ ನಾವು ಇಟ್ಟಿರುವ ದೇವರ ಮೇಲೆ ಇರುವ ನಂಬಿಕೆಯನ್ನು ಕೂಡ ಆತನು ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. మన విశ్వాస జీవితాన్ని బలహీనపరచువాడు సాతాను. ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವನ್ನು ಕೂಡ ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు. ಅದಕ್ಕೆ ಪೌಲನು ಎಫೆಸರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಹೇಳುತ್ತಾ ಒಂದು ವಿಷಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, మీరు ఆత్మ వలన బలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ, ನಿಮ್ಮನ್ನು ಆತ್ಮದಲ್ಲಿ ಬಲಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఎందుకంటే విశ్వాసి జీవితంలో జరగాల్సింది ఏంటంటే, ప్రతిదినము విశ్వాసి తన విశ్వాస జీవితంలో బలము పొందుకుంటూ ముందుకు సాగాలి. ಪ್ರತಿದಿನ ವಿಶ್ವಾಸಿ ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಾ ಮುಂದೆ ಸಾಗಬೇಕು. బట్ సాతానుడు చేసే పని ఏంటంటే, మన జీవితాన్ని బలహీనపరుస్తూ వెళ్తుంటాడు అన్నమాట. ಸಾತಾನು ಮಾಡೋ ಕೆಲಸ ಏನಂದ್ರೆ, ನಮ್ಮ ಜೀವಿತನ ಬಲಹೀನ ಮಾಡುತ್ತಾ ಮುಂದೆ ಹೋಗುತ್ತಾನೆ. ఇప్పటికే మనలో కొంతమంది ఈ అనుభవంలోనికి వచ్చి ఉంటాం ప్రాబబ్లీ. ಇಷ್ಟರಲ್ಲಿ ಕೆಲವರು ಈ ಅನುಭವದಲ್ಲಿ ಹೊಂದಿರುತ್ತಾರೆ. ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదేమో. ಇದಕ್ಕೆ ಮುಂದೆ ಇದ್ದಂತ ಆಸಕ್ತಿ ಇವಾಗ ಇಲ್ವೇನೋ. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం ఇప్పుడు లేదేమో. ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇದ್ದಂತ ಪ್ರಾರ್ಥನೆಯ ಜೀವಿತ ಇವಾಗ ಇಲ್ಲವೇನೋ. ఒకప్పుడు ఉన్నటువంటి వాక్యం పైన ఆసక్తి ఇప్పుడు
లేదేమో, ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇದ್ದಂತ ವಾಕ್ಯಾಸಕ್ತಿ ಇವಾಗ ಇಲ್ಲವೇನೋ, ఒకప్పుడు ఉన్నటువంటి సాక్ష్యం ఇప్పుడు మనకి లేదేమో, ಇದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇದ್ದಂತ ಸಾಕ್ಷಿ ಜೀವಿತ ಇವಾಗ ಇಲ್ಲವೇನೋ. కనుక రాను రాను మనం బలహీనపరచబడుతూ ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ಆದ್ದರಿಂದಲೇ ನಾವು ಹೋಗುತ್ತಾ ಹೋಗುತ್ತಾ ನಮ್ಮ ಜೀವಿತ ಬಲಹೀನವಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. ఇలాగ బలహీనపరిచేది ఎవరంటే సాతానుడు. ಈ ತರ ಬಲಹೀನ ಮಾಡುವುದು ಯಾರೆಂದರೆ ಸಾತಾನನು. సైతానుడు ఒక 10 రీతులుగా మన జీవితాల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. ಸಾತಾನ ನಮ್ಮನ್ನ 10 ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನ ಬಲಹೀನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. ఒకవేళ రాసుకునే వారు ఉంటే మీరు రాసుకోవచ్చు, ಬರಕಲೋರಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಬರೆದುಕೊಳ್ಳಿರಿ. నేను 10 విషయాలు చెప్తాను ముందుగా. ನಾನು 10 ವಿಷಯಗಳನ್ನು ನಿಮಗೆ ಮೊದಲು ಹೇಳುತ್ತೇನೆ. మొట్టమొదటిగా సైతానుడు మన జీవితాల్లో చేసేది ఏంటంటే మన జీవితాల్లో దేవుని గురించినటువంటి విషయాల పట్ల అనుమానాన్ని పెడతాడనమాట. ಮೊದಲನೇದಾಗಿ ಸೈತಾನ್ ಏನು ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ದೇವರ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನಮಗೆ ಅನುಮಾನವನ್ನ ಹುಟ್ಟಿಸುತ್ತಾನೆ. ఎలాగ మనల్ని బలహీనపరుస్తాడంటే మనలో అనుమానం పెట్టడం ద్వారా. ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನ ಬಲಹೀನಪಡಿಸ್ತಾನೆ ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನ ಅನುಮಾನ ಪಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಬಲಹೀನಪಡಿಸ್ತಾನೆ. నిజంగా దేవుడు నా పాపాలు క్షమించాడా? ನಿಜವಾಗ್ಲೂ ದೇವರು ನನ್ನ ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸಿದನಾ? నిజంగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? ನಿಜವಾಗ್ಲೂ ದೇವರು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಾನಾ? నిజంగా ఆయన నా కొరకు చనిపోయాడా? ನಿಜವಾಗ್ಲೂ ಆತನು ನನಗೋಸ್ಕರ ಸತ್ತು ಹೋದನಾ? నేను చనిపోతే నిజంగా నేను పరలోకానికి వెళ్ళిపోతానా? ಆತನು ಸತ್ತರೆ ನಿಜವಾಗ್ಲೂ ನಾನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನಾ? ఇలాంటి అనుమానాలన్నీ కూడా మన మనసులో పెడతాడు మన సైతాను. ಈ ತರ ಎಲ್ಲ ಅನುಮಾನಗಳನ್ನು ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸೈತಾನ ಇಡುತ್ತಾನೆ. ఓ ప్రక్క వాక్యం చదువుతాం, ಒಂದ್ ಕಡೆ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ఆరాధనకు వస్తున్నాం, ಆರಾಧನೆಗೆ ಬರುತ್ತೇವೆ, దేవుని వాక్యాన్ని వింటాం, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತೇವೆ. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అనుమానం వచ్చేస్తున్నాడు మనలోనికి. ಆದರೆ ಆಚೆ ಹೋದ ಮೇಲೆ ನಮಗೆ ಅನುಮಾನ ಬರುತ್ತೆ. పాస్టర్ గారు చెప్పిందంతా కరెక్టో కాదో అనిపిస్తుంది. ಪಾಸ್ಟರ್ ಹೇಳಿದ್ದೆಲ್ಲ ಸರಿನೋ ತಪ್ಪೋ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, వాక్యంలో చెప్పిందంతా నేను నమ్మాలో లేదో అనిపిస్తుంది. ವಾಕ್ಯ ಹೇಳಿದ್ದೆಲ್ಲ ನಾನು ನಂಬಬೇಕು ಎಂಬುದಾಗಿ అందుకనే సైతానుడు ఏదెన్ తోటలో ఆదాము హవ్వను కలిసినప్పుడు, ಅದಕ್ಕೆ ಸೈತಾನ ಏದೇನ್ ತೋಟದಲ್ಲಿ ಆದಾಮ ಅವನನ್ನು ನೋಡಿದಾಗ వాడు వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే ఇది నిజమా? ಅವನು ಹಾಕಿದ ಮೊದಲನೇ ಪ್ರಶ್ನೆ ಅಂದ್ರೆ ಇದು ನಿಜಾನಾ? అనుమానంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదైనా ಅನುಮಾನದಿಂದಲೇ ಎಲ್ಲವೂ ಶುರುವಾಗುತ್ತದೆ. కనుక సైతానుడు విశ్వాస జీవితంలో అనుమానాలు అబద్ధాలు పెట్టడం అనేది జరుగుతుంది దేవుని బిడ్డ. ಆದ್ದರಿಂದ ಸೈತಾನನು ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ಅನುಮಾನ ಮತ್ತು ಸುಳ್ಳನ್ನ ಅದನ್ನು ಸೃಷ್ಟಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. రెండోదిగా సైతానుడు చేసే పని ఏమిటంటే, ಎರಡನೇದಾಗಿ ಸೈತಾನನು ಮಾಡುವ ಕೆಲಸವೇನೆಂದರೆ మన విశ్వాಸ జీవితానికి విరుద్ధంగా పోరాడతాడు అనమాట. ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾದ ಹೋರಾಟವನ್ನು ತರುತ್ತಾನೆ. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ಅದಕ್ಕೆ ಎಫೆಸನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6వ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 12వ వచనంలో మన అందరికీ తెలిసినట్టుగా 12ನೇ ವಚನದಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರೋ ಪ್ರಕಾರ మనం పోరాడేది శరీరంతో కాదన్నాడు. ನಾವು ಹೋರಾಡುತ್ತಿರುವುದು ಶರೀರದೊಂದಿಗೆ ಅಲ್ಲವೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో పోరాడుతున్నాం అన్నాడు. ಪ್ರಧಾನ ಅಂಧಕಾರ ಲೋಕದವರೊಂದಿಗೆ ನಾವು ಹೋರಾಡ್ತಿದ್ರು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. కనుక సాతానుడు చేసే పని ఏంటంటే మన విశ్వాస జీవితానికి విరుద్ధంగా వాడు బాణాలు విసురుతూ ఉంటాడు అనమాట. ಅದಕ್ಕೆ ಸೈತಾನ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಬಾಣಗಳನ್ನು ಎಸೆಯುತ್ತಾನೆ. ఎలాగైనా సరే విశ్వాಸ జీవితంలో మనల్ని పడేయాలని ప్రయత్నం చేస్తాడు. ಹೇಗಾದ್ರೂ ಸರಿ ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವನ್ನು ಬೆಳೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾನೆ. వాడు మనల్ని బలహీనపరచువాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ಆತನು ನಮ್ಮನ್ನು ಬಲಹೀನ ಮಾಡುವನೆಂಬುದಾಗಿ ನಾವು ಜ್ಞಾಪಕ యేసు ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ప్రభు మనల్ని బలపరచువాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುವವನು. అందరూ ఆమేన్ అనండి ఒకసారి. ಎಲ್ಲರೂ ಆಮೆನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. సాతానుడు మనల్ని బలహీనపరచువాడు. ಸಾತಾನ ನಮ್ಮನ್ನು ಬಲಹೀನಪಡಿಸುವವನು. మన విశ్వాస జీవితాన్ని దెబ్బకొడతాడు వాడు. ನಮ್ಮ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವನ್ನು ಆತನು ಹೊಡೆಯುವನಾಗಿದ್ದಾನೆ. మూడోదిగా సాతాను చేసే పని ఏమిటంటే, ಮೂರನೇದಾಗಿ ಸಾತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನೆಂದರೆ మనల్ని ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అంటాం మనం. అంటే ఈ లైంగికపరమైనటువంటి ఆలోచనల చేత మనల్ని శోధిస్తాడనమాట. ನಮಗೆ ಲೈಂಗಿಕವಾದಂತಹ ಕ್ರಿಯೆಗಳ ಬಗ್ಗೆ ನಮ್ಮನ್ನು ಶೋಧಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. అంటే మనం మనస్సు నిలుపుకోలేకుండా చేస్తాడు. ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ನಾವು ನಿಲ್ಲಿಸಿಕೊಳ್ಳುವುದು ಮಾಡದೇ ತರ ಮಾಡಿಬಿಡ್ತಾನೆ. అందుకనే 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనంలో, ಆದ್ದರಿಂದ ಮೊದಲನೇ ಕೊರಿಂಥದವರ ಬರೆದ 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳ್ತದೆ, భార్యాభర్తలు ఇద్దరు ఎక్కువసేపు వేరుగా ఉండొద్దు అన్నాడు. ಅದಕ್ಕೆ ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ಬರು ತುಂಬಾ ಹೊತ್ತು ಬೇರೆ ಇರಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. ప్రార్థన కొరకు అయితేనే వేరవ్వండి అన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಗೋಸ್ಕರವಾದ್ರೆ ಮಾತ್ರ ಬೇರೆ ಆಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. లేకపోతే మీరు శోధనలో పడే అవకాశం ఉంటది అన్నాడు. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಶೋಧನೆಯಲ್ಲಿ ಬೀಳೋ ಅವಕಾಶ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. మనస్సు నిలుపుకోలేని స్థితిలోనికి సైతానుడు తీసుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ಮನಸ್ಸು ನಿಲ್ಲದೇ ಇರುವಂತ ಸ್ಥಿತಿಗೆ ಸೈತಾನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗನಾಗಿದ್ದಾನೆ. అక్రమ సంబంధాలకి లోన్ చేస్తాడు. జాగ్రత్త. ಅಕ್ರಮ ಸಂಬಂಧಗಳಿಗೆ ಆತನು ನೀನು ಮಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡುತ್ತಾನೆ. నీ ಜಾಗ್ರತೆ. భార్య మీద నీకు కోరిక తగ్గిపోద్ది. ನಿನ್ನ ಹೆಂಡತಿ ಮೇಲೆ ನಿನಗೆ ಕೋರಿಕೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತದೆ. వేరే వాళ్ళ మీద కోరిక పెరుగుద్ది. ಬೇರೆಯವರ ಮೇಲೆ ನಿನ್ನ ಕೋರಿಕೆ ಹುಟ್ಟುತ್ತದೆ. నీ భర్త మీద కోరిక తగ్గిపోద్ది. ನಿನ್ನ ಗಂಡನ ಮೇಲೆ ನಿನಗೆ ಕೋರಿಕೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತದೆ. వేరే మనిషి పట్ల నీకు ఆసక్తి పెరుగుతుంది. ಬೇರೆ ವ್ಯಕ್ತಿಯ ಮೇಲೆ ನಿನಗೆ ಆಸಕ್ತಿ ఇలాగ ಹೆಚ್ಚಾಗುತ್ತದೆ. లైంగిక సంబంధమైనటువంటి ఆలోచనల చేత నీ జీవితాన్ని పతనం చేయాలని సైతానుడు ప్రయత్నం చేస్తాడు. దేవుని బిడ్డ, ಈ ಲೈಂಗಿಕ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನಿನಗೆ ಹೆಚ್ಚಾಗಿ ನಿನಗೆ ಆಲೋಚನೆ ಬರುವಂತ ಸೈತಾನನು ನಾಶ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. అపవిత్రమైనటువంటి కార్యాలకు నిన్ను లోన్ చేసి పడేస్తాడు. ಅಪವಿತ್ರವಾದ ಕಾರ್ಯಗಳಿಗೆ ನೀನು ಒಳಪಡಿಸುವಾಗ ಮಾಡುತ್ತಾನೆ. మూడోదిగా సైతాను చేసే పని ఇదే.
ಮೂರನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸ ಇದಾಗಿದೆ. ఈ ఉదయకాలం నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ನೀ ಯಾವ ತರ ಇದೆ ನನಗೆ నీ ಗೊತ್ತಿಲ್ಲ. జీవితం ఎంత పరిశుద్ధంగా ఉందో నాకు తెలియదు. ನಿನ್ನ ಜೀವಿತ ಯಾವ ತರ ಪರಿಶುದ್ಧ ಇದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నువ్వు ఎలాగ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావో నాకు తెలియదు. ನೀನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ವಿಶ್ವಾಸ ಜೀವಿತವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೆ నువ్వు ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ప్రార్థనలో ఎలాగ ఎదుగుతున్నావో నాకు తెలియదు. దేవుని బిడ్డ, ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬೆಳೀತಾ ಇದೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ದೇವರ సైతాను ಮಗನೇ, యొక్క దృష్టి నీ మీద ఉన్నదని నువ్వు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. ಸೈತಾನನ ದೃಷ್ಟಿ ನಿನ್ನ ಮೇಲೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಈ ಬೆಳಗ್ಗೆ నిన్ను ಜ್ಞಾಪಕ పతనం ಮಾಡ್ತಿದ್ದೇನೆ. చేయడానికి వాడు ఆలోచన చేస్తున్నాడు. ನಿನ್ನನ್ನು ಪತನ ಮಾಡಬೇಕು ಆತನ ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ప్రార్థన కన్నా వేరే వాటి మీద నీ మనసు పడిందంటే సైతానుడు నిన్ను వాడుకుంటున్నాడని లెక్క. ಪ್ರಾರ್ಥನೆ ಬಿಟ್ಟು ಬೇರೆ ವಿಷಯಗಳು ನೀನು ಮಾಡುವುದಾಗಿದ್ದರೆ ಸೈತಾನ ನೀನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ತೇವೆ ಎಂಬುದಕ್ಕೆ ಅರ್ಥ. నీ భార్య మీద కన్నా నీ భర్త మీద కన్నా వేరే వాళ్ళ మీద నీ మనసు పడిందంటే నువ్వు సైతాన్ చేతిలో ఉన్నావని లెక్క. ನಿನ್ನ ಗಂಡನ ಮೇಲೆ ಅಥವಾ ನಿನ್ನ ಹೆಂಡತಿ ಮೇಲೆ ಮನಸ್ಸಿಲ್ಲದೆ ಬೇರೆಯವರ ಮೇಲೆ ಮನಸ್ಸಿದ್ದರೆ ಸೈತಾನ ನೀನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ತೇನೆ ಎಂಬುದಕ್ಕೆ ಅರ್ಥ. సాతానుడు మనల్ని బలహీనపరచువాడు అన్నాను నేను. ಸಾತಾನು ನಮ್ಮನ್ನು ಬಲಹೀನ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ఈ ಹೇಳ್ತಾ రోజు ಇದ್ದೀನಿ. నా ధ్యాన అంశం ఇదే. ಇವತ್ತಿನ ನನ್ನ ಧ್ಯಾನಾಂಶ ಇದಾಗಿದೆ. బలహీనపరచు ఆత్మ, ఇది నా ధ్యానాంశం. ಬಲಹೀನಪಡಿಸುವ ಆತ್ಮ, ಇದೇ ಈ ಧ್ಯಾನಾಂಶ. ఇప్పుడు నేనేమన్నానంటే సైతానుడు బలహీనపరచువాడు అని చెప్పాను. ಈಗ ನಾನು ಹೇಳಿದ್ರೆ ಸೈತಾನು ನಮ್ಮನ್ನು ಬಲಹೀನಪಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. ఎలాగ బలహీనపరుస్తాడు అన్నాను. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಲಹೀನಪಡಿಸ್ತಾನೆ ಅಂತ ಹೇಳಿದೆ. మొదటిగా మనలో అనుమానాలు పెడతాడని చెప్పాను. ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಅನುಮಾನವನ್ನು ಹುಟ್ಟಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. రెండోదిగా మన విశ్వాసానికి విరుద్ధంగా పోరాడతాడని చెప్పాను. ಎರಡನೇದಾಗಿ ನಮ್ಮ ವಿಶ್ವಾಸಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಹೋರಾಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. మూడోదిగా మనకి లైంగిక సంబంధమైన ఆలోచనల చేత మనల్ని శోధించి మనల్ని పతనం చేస్తాడని చెప్పాను. ಮೂರನೇದಾಗಿ ಲೈಂಗಿಕ ಕೋರಿಕೆಗಳು ಹುಟ್ಟಿಸುವ ಹಾಗೆ ಶೋಧಿಸಿ ನಮ್ಮನ್ನು ಪತನ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. నాలుగోదిగా సైతాను చేసే పని ఏమిటనంటే, ನಾಲ್ಕನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನೆಂದ್ರೆ, ఇలాంటి మన సంఘ సహవాసములో వాడు అనైక్యత కలగజేస్తాడు. ಈ ತರ ನಮ್ಮ ಸಭೆಯ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಅನೈಕ್ಯತೆಯನ್ನು ಹುಟ್ಟಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. ద్వేషాలు పుట్టిస్తాడన్నమాట. ದ್ವೇಷವನ್ನು ಹುಟ್ಟಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. పగలొస్తాయి, ಹಗೆಗಳು ಬರುತ್ತವೆ, భేదాలు కలుగుతాయి, ಭೇದಗಳು ನಡೆಯುತ್ತವೆ, ప్రాంతీయ భేదం వచ్చేస్తది, ಪ್ರಾಂತೀಯ ಭೇದಗಳು ನಡೆಯುತ್ತವೆ, భాషా భేదాలు వచ్చేస్తాయి, ಭಾಷೆಯ ಭೇದಗಳು ನಡೆಯುತ್ತವೆ, మీరు వేరు మేం వేరు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, ನೀನು ಬೇರೆ ನಾನು ಬೇರೆ ಅನ್ನೋ ಭಾವನೆ ಬರುತ್ತದೆ. ఇలాగ సహవాసంలో ఒక రకమైనటువంటి ఐక్యత లేనటువంటి స్థితిని సాతానుడు కలిగిస్తూ ಈ ఉంటాడు. ಸಹವಾಸದಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇಲ್ಲದರ ಸಾತಾನ ನಮ್ಮನ್ನು ಬೇರ್ಪಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. అందుకనే 2వ కొరింథీ పత్రిక తీయండి దయచేసి. ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಎರಡನೇ ಬರೆದ 11వ అధ్యాయం 11ನೇ ಅಧ್ಯಾಯ, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, ಎರಡನೇ ಕೊರಿಂಥದ ಬರೆದ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 13వ వచనం 14వ వచనం చూడండి. 13-14 ವಚನ ನೋಡಿ. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులును మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూసారండి, సాతానుడు ఎలాగొస్తాడంట? సంఘంలోనికి వెలుగుదూత వేషం అన్నాడు. ಸಾತಾನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬರುತ್ತಾನೆ? ಸಾತಾನನು ಹಗಲು ವೇಷ ಹಾಕೊಂಡು ಬರುವನಾಗಿದ್ದಾನೆ. అంటే దొంగ అపోస్తుల్లాగా వచ్చేస్తారట కొంతమంది. ಕಳ್ಳ ಅಪೊಸ್ತಲರಾಗಿ ಬರುವ ರೀತಿಯಲ್ಲಿ ಬರುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. వాళ్ళు మోసగాండ్రట, ಅವನು ಮೋಸಗಾರನು, సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తారు వాళ్ళు, ಅವನು ಸಭೆಯನ್ನು ವಿಚ್ಛಿನ್ನ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ, ఐక్యతని దెబ్బతీస్తారు వాళ్ళు, ಐಕ್ಯತೆಯನ್ನ ಆತನು ಕೆಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. ఎక్కడైతే సంఘములో విభేదాలు వస్తాయో, ಯಾವ ಸಭೆಯಲ್ಲಿ ವಿಭೇದಗಳು ಬರುತ್ತವೆಯೋ, ఏ సంఘములో ఇలాంటి డివిజన్స్ కనపడతాయో, ಯಾವ ಸಭೆಯಲ್ಲಿ ಈ ರೀತಿಯಾದ ಡಿವಿಷನ್ಸ್ ಕಾಣುತ್ತದೋ అక్కడ సైతానుడు పని చేస్తున్నాడని మీరు అనుకోవాలా. ಅಲ್ಲಿ ಸೈತಾನ ಕೆಲಸ ಮಾಡ್ತಾನೆ ಎಂದು ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో, ಎಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇರುತ್ತಾನೋ అక్కడ ఐక్యత ఉంటది, ಅಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇರುತ್ತದೆ. అందరూ ఆమేన్ ఒకసారి. ಎಲ್ಲರೂ ಆಮೆನ್ ಎಂದು ಹೇಳಿ. ఎక్కడ యేసు ప్రభు ఉంటే అక్కడ ప్రేమ ఉంటది, ಅಲ್ಲಿ ಎಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇರುತ್ತಾನೆ ಅಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇರುತ್ತದೆ. ఎక్కడ యేసు ప్రభు ఉంటే అక్కడ ఏక మనసు ఉంటది. ಎಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇರುತ್ತಾನೆ ಅಲ್ಲಿ ಏಕ ಮನಸ್ಸಿರುತ್ತದೆ. ఇది సైతాను చేసే పని ఏమిటనంటే, ಇಲ್ಲಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನೆಂದರೆ విభేదాలు తీసుకురావడం అన్నమాట. ವಿಭೇದವನ್ನು ಹುಟ್ಟಿಸುವಂತದ್ದು. మనం ఒకవేళ కొరింథీ సంఘాన్ని ఆలోచన చేస్తే, ನಾವು ಕೊರಿಂಥ ಸಭೆಯನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా ఆసక్తి కలిగిన వారట. ಅವರು ಎಷ್ಟು ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯದಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಹೊಂದಿದವರಾಗಿದ್ದರು. వాళ్ళ యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ಅವರ ಗುಣಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಮಾತನಾಡೋದಾದ್ರೆ మీరు చూడండి ఒకసారి కొరింథీ పత్రిక మొదటి పత్రిక, ಕೊರಿಂಥರು ಬರ್ತಾ 1ನೇ ಪತ್ರಿಕೆಯನ್ನು ನೋಡಿ. 1 Corinthians chapter 1, 1ನೇ ಕೊರಿಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ మొదటి అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని మాట ప్రభు అక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ಇಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತನ್ನ ಪೌಲನು ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ. 6-7 వచనాలు గమనించండి. 6ನೇ ವಚನ 7ನೇ ವಚನ ಗಮನಿಸಿ. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపా వరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చాలండి, ఎంత చక్కని మాట పౌలు గారు చెప్పాడండి సంఘాన్ని గురించి. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಮಾತನ್ನ ಪೌಲನು ಈ ಸಭೆ ಬಗ್ಗೆ మీరు ಹೇಳಿದ್ದಾನೆ. సమస్త
ಜ್ಞಾನವ ವಿಷయంలో ఐశ్వర్యవంతులైరి అన్నాడు. ನೀವು ಸಮಸ್ತ ಜ್ಞಾನದ ವಿಷಯ ಐಶ್ವರ್ಯವಂತರಾಗಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. సమస్తమైన ఉపదేశములో మీరు ఐశ్వర్యవంతులు అన్నాడు. ಸಮಸ್ತ ವಿಷಯ ಉಪದೇಶದ ವಿಷಯದಲ್ಲಿ ಐಶ್ವರ್ಯವಂತರೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. మీలో అన్ని రకాలైనటువంటి కృపావరాలు ఉన్నాయన్న. ನಿಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲಾ ವಿಷಯವಾದಂತ ಕೃಪಾವರಗಳು ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. అసలు ఎంత బ్యూటిఫుల్ చర్చ్ అది. ಅದು ಎಷ್ಟು ಸುಂದರವಾದ ಸಭೆಯಾಗಿದೆ. అంటే దేవుని వాక్య విషయంలో అభివృద్ధి చెందుతున్న సంఘం అది. ಅಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಂತ ಸಭೆಯಾಗಿದೆ. అనేక మంది విశ్వాసుల్లో కృపావరాలు ఉన్నాయి. ఆ కృపావరాలు కూడా ప్రభు నిమిత్తమై వాడటానికి సిద్ధంగా ఉన్నారు. ಎಷ್ಟೋ ಸಭೆಗಳಲ್ಲಿ ಕೃಪಾ ವರಗಳಿದೆ, ಅದನ್ನ ಕರ್ತನ ನಮ್ಮ ನಾಮ ಮಹಿಮಾರ್ಥವಾಗಿ ಉಪಯೋಗಿಸಿದ್ದಾರೆ. ఇలాంటి సంఘంలో సైతానుడు చేరిపోయాడు అన్నమాట. ಇಂಥ ಸಭೆಯಲ್ಲಿ ಸೈತಾನನು ಸೇರಿದ್ದಾನೆ. ఏం చేశాడు సైతానుడు అంటే? ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ ಸೈತಾನನಲ್ಲಿ? ఇక్కడ గ్రూపిజం తీసుకొచ్చాడు. ಇಲ್ಲಿ ಗ್ರೂಪ್ ಮಾಡುವಂತ ವಿಷಯ ತಂದಿದ್ದಾನೆ. విభేదం వచ్చేసింది. ఇక్కడ ವಿಭೇದ ಬಂದಿದೆ. ఏంటంటే ఒకడు మేము పౌలు వాడిని అంటున్నాడు. ಏನಂತೆ ಒಬ್ಬ ನಾನು ಪೌಲನೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. నేను కేఫా వాడిని అన్నాడు ఒకడు. ನಾನು ಕೇಫನವನೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. నేను యేసుక్రీస్తు వాడిని అన్నాడు ఒకడు. ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನವನೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. అసలు ఈ విభేదాలు ఎలాగొచ్చేసాయి సంఘంలో? ಈ ವಿಭೇದಗಳು ಏನಕ್ಕೆ ಬಂತು ಸಭೆಯಲ್ಲಿ? ఎప్పుడైతే సంఘము ఐక్యత కలిగి ఎదుగుతూ ఉంటదో సైతానుడు చూచి సహించలేడు దేవుని బిడ్డలు. ಎಲ್ಲಿ ಸಭೆ ಐಕ್ಯತೆಯಿಂದ ಬೆಳೆಯುತ್ತದೆ ಸೈತಾನ ನೋಡಿ ಸುಮ್ಮನಿರುವುದಿಲ್ಲ. ఐక్యతను దెబ్బతీయడానికి సైతానుడు ఉంటాడన్నమాట. ಈ ಐಕ್ಯತೆಯನ್ನ ಕೆಡಿಸಲಿಕ್ಕೆ ಸೈತಾನ ಇರುತ್ತಾನೆ. చాలా సంఘాలు ఈ రీతిగా సాతాను చేత దెబ్బతిని విచ్ఛిన్నమైపోయాయి ఈ రోజున. ತುಂಬಾ ಸಭೆಗಳು ಸೈತಾನನಿಂದ ಹೊಡೆತ ಬಿದ್ದು ಅಲ್ಲಿ ವಿಭೇದಗಳು ಉಂಟಾಗಿ ನಾಶನವಾಗಿ ಹೋಗಿದೆ. నేను కొన్ని డినామినేషన్స్ పేర్లు చెప్పను ఆంధ్ర తెలంగాణలో. ನಾನು ಒಂದು ಡಿನಾಮಿನೇಷನ್ಸ್ ಹೆಸರುಗಳನ್ನು ಹೇಳುವುದಿಲ್ಲ ಆಂಧ್ರ ఒకప్పుడు ತೆಲಂಗಾಣದಲ್ಲಿ. మేమే బాగా నీతిమంతులు అనుకున్నారు వాళ్ళు. ಕೆಲವು ತುಂಬಾ ದಿನಗಳ ಮುಂಚೆ ಅವರೇ ತಾವೇ ನೀತಿವಂತರನ್ನ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఈ రోజు అలాంటి సంఘాలన్నీ కూడా క్యాస్ట్ ఫీలింగ్ తో గుంపులుగా విభజింపబడ్డాయి దేవుని. ಅಂತ సభೆಗಳು ಇಂದು ಕ್ಯಾಸ್ಟ್ ಫೀಲಿಂಗ್ ಇಂದ ಎಲ್ಲ ಬೇರ್ಪಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ఇది చేసింది ఎవడరా అంటే సైతానే. ಇದನ್ನು ಮಾಡಿದ್ದು ಯಾರಂದ್ರೆ ಸೈತಾನನೇ. వాళ్ళు సాతానికి అవకాశం ఇచ్చారన్నమాట దేవుని బిడ్డలు. ಅವರು ಸಾತಾನಿಗೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟರು ದೇವರ ಮಕ್ಕಳು. మన సంఘములో దేవునికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಾತ್ರವೇ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡಬೇಕು. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు తప్పితే సైతానుడు చొరవ చేసుకొని రావడానికి వీల్లేదు. దేవుని ಇಲ್ಲಿ ದೇವರು ಬಿಟ್ಟರೆ ಸೈತಾನ ಬರೋದಕ್ಕೆ ಅವಕಾಶವೇ ಇಲ್ಲ. అందుకనే పౌలు గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పాడు. ಅದಕ್ಕೆ ಭಕ್ತ ಪೌಲನು ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అపవాదికి చోటివ్వకుడి అన్నాడు. ಅಪವಾದಿಗೆ ಸ್ಥಳ ಕೊಡಬೇಡಿ. మీ కుటుంబ జీవితాల్లో అపవాదికి చోటివ్వద్దు. ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಜೀವಿತದಲ್ಲಿ ಅಪವಾದಿಗೆ ಸ್ಥಳ ಕೊಡಬೇಡಿ. మీ వ్యక్తిగత జీవితాల్లో అపవాదికి చోటివ్వద్దు. ನಿಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವಿತದಲ್ಲಿ ಅಪವಾದಿಗೆ ಸ್ಥಳ ಕೊಡಬೇಡಿ. మీ సంఘ జీవితంలో కూడా మీరు అపవాదికి చోటు ఇవ్వడానికి లేదు. ನಿಮ್ಮ ಸಭೆಯ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಅಪವಾದಿಗೆ ಸ್ಥಳ ಕೊಡಬೇಡಿ. ఈ సైతానుడు బలహీనపరచు ఆత్మ అన్నాను నేను. ಸೈತಾನನು ಬಲಹೀನಪಡಿಸುವ ಆತ್ಮನಾಗಿದ್ದಾನೆ. ఐదోదిగా సైతాను చేసే పని ఏమిటి? ಐದನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನು? ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి రండి. ಪ್ರಕಟಣೆ ಪುಸ್ತಕ 12ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬನ್ನಿ. రెవల్యూషన్ చాప్టర్ 12 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳಿ హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತನ್ನ ನಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. సైతాను చేసే ఒక పని ఏమిటంటే సహోదరుల మీద నేరము మోపువాడు అన్నాడు. ಸೈತಾನ ಮಾಡೋ ಕೆಲಸವೇಂದ್ರೆ ಸಹೋದರರ ಮೇಲೆ ನೇರಾರೋಪಣ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. బిఫోర్ గాడ్, ದೇವರ ಮುಂದೆ ನೇರಾರೋಪ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపువాడు సైతానుడు. ದೇವರ ಮುಂದೆ ಸಹೋದರರ ಬಗ್ಗೆ ನೇರವನ್ನು ಹೊರಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ಅದರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಗೊತ್ತಾ నిಮಗೆ? నువ్వు మోకరించినప్పుడల్లా సైతానుడు నీలో ఒక గిల్ట్ ఫీలింగ్ పెడతాడనమాట. నిన్ను మొనకాల ఊరిదాಗೆಲ್ಲ ಸೈತಾನ ನಿನಗೆ ಒಂದು ಗಿಲ್ಟಿ ಫೀಲಿಂಗ್ నువ్వు ప్రార్థన చేయడానికి నీకు అర్హత లేదంటాడు. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಿನಗೆ ಅರ್ಹತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. నీలో పాపం ఉందంటాడు. ನಿನ್ನಲ್ಲಿ ಪಾಪ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. నువ్వు దేవుడు నీ ప్రార్థన వినడంటాడు. ಕರ್ತನ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. యు ఆర్ an unworthy fellow in the presence of God అంటాడు. ನಿನಗೆ ಬೆಲೆ ಇಲ್ಲ ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. దేవుడు నీ ప్రార్థన వినడు అని చెప్తాడు. ದೇವರು ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. మనం కూడా అలాగే అనుకుంటాం. ನಾವು ಕೂಡ ಅದೇ ತರ ತಿಳ್ಕೊಳ್ಳುತ್ತೇವೆ. నేను ఫలానా తప్పు చేశాను, ನಾನು ಅಂತ ತಪ್ಪು ಮಾಡಿದೆ, నా ఆలోచనలు బాగలేవు, ನನ್ನ ಆಲೋಚನೆಗಳು ಸರಿ ಇಲ್ಲ, నా వైఖరి బాగలేదు, ನನ್ನ వైఖరి ಸರಿ ಇಲ್ಲ, నా మాటలు బాగలేవు, ನನ್ನ ಮಾತುಗಳು ಸರಿ ಇಲ್ಲ. ఒకవేళ నిజంగానే ప్రభు నా ప్రార్థన వినడేమో, ಒಂದು ವೇಳೆ ಕರ್ತನ ನಿಜವಾಗ್ಲೂ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು అలాంటి ఒక గిల్ట్ ఫీలింగ్ మనలోకి వచ్చేస్తుంది. ಅಂತ ಗಿಲ್ಟಿ ಫೀಲಿಂಗ್ ನಮ್ಮಲ್ಲಿ ಬರುತ್ತದೆ. సైతాన్ చేసే పని కూడా అదే. ಸಾತಾನ ಮಾಡೋ ಕೆಲಸವೂ ಅದಾಗಿದೆ. అలాంటి ఒక గిల్ట్ ఫీలింగ్ పెట్టి
దేవుని నుండి నిన్ను దూరం చేసి పడేస్తాడు. ಅಂತ ಒಂದು ಯೋಚನೆ ಇಟ್ಟು ದೇವರಿಂದ ನಿನ್ನನ್ನು ದೂರ ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. నువ్వు ప్రార్థన చేయలేవు, ನೀನ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ಕಾಗೋದಿಲ್ಲ, నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేవు, ನೀನ್ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇರೋದಕ್ಕಾಗೋದಿಲ್ಲ, నువ్వు వాక్యాన్ని ధ్యానించలేవు, ನೀನು ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಲು ಬಿಡುವುದಿಲ್ಲ, నీకు అర్హత లేదని నువ్వు అనుకుంటావు. ನಿನಗೆ ಅರ್ಹತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀನೇ ತಿಳ್ಕೊಳ್ಳುತ್ತೀಯ. ఇలాంటి నేరాన్ని నీలో తీసుకొచ్చేవాడు సాతాను. ಇಂತ ಒಂದು ನೇರಾಪರಾಧವನ್ನು ನಿನಗೆ ಸಾತಾನಲ್ಲಿ ತರುತ್ತಾನೆ. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ಆದ್ರೆ ನೀನು ಮಾಡುವ ಕೆಲಸವೇನು? మార్టిన్ లూథర్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಎಂಬ ಒಬ್ಬ ದೊಡ್ಡ ಸೇವಕರಿದ್ದರು. ఆయన ఒక రోజట ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దర్శనంలాగా ఒకటి కనపడిందంట. ಆತನು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರುವಾಗ ದರ್ಶನದಲ್ಲಿ ಒಂದು ಕಾಣಿಸಿತು. ఆ దర్శనంలో ఏం చూశాడంటే, ಆ ದರ್ಶನದಲ್ಲಿ ಏನ್ ನೋಡಿದನಂದ್ರೆ, ఒక తెల్ల కాగితం మీద సైతానుడట ఈ మార్టిన్ లూథర్ చేసిన పాపాలన్నీ పెద్ద లిస్ట్ రాస్తున్నాడట. ಒಂದು ಬಿಳಿಯ ಹಾಳೆಯ ಮೇಲೆ ಸೈತಾನನು ಈ ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಮಾಡಿದಂತ ಪಾಪ ಲಿಸ್ಟ್ ಅನ್ನೆಲ್ಲ ಬರ್ದಿಟ್ಟನು. నువ్వు ఇంతగా దేవుని సేవ చేస్తున్నావు, ನೀನು ಇಷ್ಟಾಗಿ ದೇವರ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ, ఇంతగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనబడుతున్నావు, ಇಷ್ಟಾಗಿ ನೀನು ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ, ఇదిగో నువ్వు చేసిన పాపాలన్నీ చూడు అన్నాడంట. ಇದಿಗೋ ನೀನು ನೋಡಿದ ನೀನು ಮಾಡಿದಂತ ಪಾಪ ಎಲ್ಲ ನೋಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನಂತೆ. కనుక అన్ని మార్టిన్ లూథర్ చేసిన పాపాలన్నీ పేపర్ మీద రాస్తున్నాడంట. ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಬರೆದಂತ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ಹಾಳೆ ಮೇಲೆ ಬರೆದನು. ఎందుకంటే మార్టిన్ లూథర్ లో ఆ గిల్ట్ ఫీలింగ్ పెట్టడానికి కోసం అన్నమాట. ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಅಲ್ಲಿ ಆ ಗಿಲ್ಟ್ ಫೀಲಿಂಗ್ ಬರೋ ತರ ಮಾಡಿದನು. అప్పుడు మార్టిన్ లూథర్ ఏం చేశాడంట, ಅವಾಗ ಮಾರ್ಟಿನ್ ಲೂಥರ್ ಏನ್ ಮಾಡಿದನು, ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకొని ಒಂದು ಕೆಂಪು ಸ್ಕೆಚ್ ಪೆನ್ ತೆಗೆದುಕೊಂಡು ఆ వైట్ పేపర్ మీద ఉన్న పాపాలన్నీ చూసి ಆ ಬಿಳಿ ಹಾಳೆ ಮೇಲಿದ್ದಂತಹ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ನೋಡಿ సాతానుతో అన్నాడంట, ಸಾತಾನ ಜೊತೆ ಹೇಳಿದನಂತೆ, ఈ పాపాలన్నీ నేను చేసినవే అన్నాడంట. ಇದು ಮಾಡಿದ್ದೆಲ್ಲ ನಾನೇ ಮಾಡಿದೆನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. అయితే ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు తన రక్తంలో ఈ పాపాలన్నీ కొట్టివేశాడని అడ్డంగా ఆ ఎర్ర ఇంకుతో గీత గీశాడు. ಆದ್ರೆ ವಿಚಿತ್ರ ಏನಂದ್ರೆ ಈ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತೊಳೆದನೆಂಬುದಾಗಿ ಆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ಕೆಂಪು ಇಂಕಿಂದ హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. నువ్వు నాలో ఎన్ని ఇలాంటి నేరాలు మోపినా నేను నమ్మనబ్బాయ్, ನೀನು ನಾನು ಎಷ್ಟೊಂದು ನೇರಾರೋಪ ನೀನು ಮಾಡಿದಕ್ಕೂ ನಾನು ನಂಬುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ నా ಹೇಳಿದನು. పాపాలు ప్రభు క్షమించాడంటే క్షమించాడు అంతవరకే. ನನ್ನ ಪಾಪಗಳು ಕರ್ತನು ಕ್ಷಮಿಸಿದನೆಂದ್ರೆ ಕ್ಷಮಿಸಿದನು. ఆయన క్షమించువాడు మాత్రమే కాదు, ಆತನು ಕ್ಷಮಿಸುವನು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, నీ పాపమును నీకెన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నాడు దేవుడు. ನಿನ್ನ ಪಾಪಗಳು ಯಾವಾಗ ನನ್ನ ಜ್ಞಾಪಕ ತರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోనన్నాడు. ನಿನ್ನ ಪಾಪ ನನ್ನ ಜ್ಞಾಪಕ ತರುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. ఇది ఐదోది బలహీనపరిచే పరిస్థితి. ಐದನೆಯ ಬಲಹೀನ ಮಾಡೋ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿದೆ. నేను ఎన్ని చెప్తానన్నాను? ನಾನು ಎಷ್ಟು ಹೇಳ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ, 10 చెప్తానన్నాను. 10 సైతానుడు బలహీనపరిచే 10 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ಸೈತಾನ ಬಲಹೀನ ಮಾಡುವ 10 ಆಂಗಲ್ಸ್ ಇದೆ. ఇప్పుడు ఆరోదిగా సైతాను చేసే పని ఏంటి? 6ನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನು? సైతానుడు మనలో గర్వాన్ని పెడతాడు. దేవుడు ಸೈತಾನ ನಮ್ಮಲ್ಲಿ ಗರ್ವವನ್ನ ಇಡುತ್ತಾನೆ. ఇది చాలా డేంజర్. ಇದು ತುಂಬಾ ಭಯಂಕರವಾದದ್ದು. నీకున్న స్థితిగతులను బట్టి నువ్వు గర్విస్తావు, ನಿನಗಿರುವ ಸ್ಥಿತಿಗತಿಗಳ ಬಗ್ಗೆ ನೀನು ಗರ್ವ నీ ತಂದುಕೊಳ್ತೀಯ, ఆస్తిని బట్టి గర్విస్తావు, ನಿನ್ನ ಆಸ್ತಿಯಿಂದ ನೀನು ಗರ್ವಿಸ್ತೀಯ, నీ ఆస్తి పాస్తులను బట్టి గర్విస్తావు, ನಿನ್ನ ಆಸ್ತಿ ಪಾಷ್ಟ ಬಗ್ಗೆ ಗರ್ವಿಸ್ತೀಯ, నీకున్న బంగ్లాన్ని బట్టి గర్విస్తావు, ನಿನಗಿರೋ ಬಂಗಲ ಬಗ್ಗೆ ಗರ್ವ ತರುತ್ತದೆ, నీ ఉద్యోగ స్థితిని బట్టి గర్విస్తావు, ನಿನ್ನ ಉದ್ಯೋಗ ಸ್ಥಿತಿ ಬಗ್ಗೆ ನಿನಗೆ ಗರ್ವ ಬರುತ್ತದೆ. దేవుడు నిన్ను అనేక రీతిలుగా ఆశీర్విస్తుంటే నీ ఉద్యోగాన్ని బట్టి నీ విద్యను బట్టి నువ్వు గర్వించే ఛాన్స్ ఉంది. దేవుని బిడ్డలారా, ದೇವರು ನಿನ್ನ ಎಲ್ಲಾ ವಿಷಯ ಆಶೀರ್ವದಿಸಿದವಾಗ ನಿನ್ನ ವಿದ್ಯೆ ಬಗ್ಗೆ ನಿನ್ನ ಉದ್ಯೋಗದ ಬಗ್ಗೆ ಗರ್ವ ಬರುತ್ತದೆ. బైబిల్ చెప్తున్న మాట ఏమిటి? ಸತ್ಯವಾದ ಹೇಳುವ ಮಾತೇನಾಗಿದೆ? పడిపోవుటకు ముందు గర్వం నడుస్తుంది అన్నాడు. ಬೀಳುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಗರ್ವ ಬರುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. గర్వం చాలా డేంజరస్ అండో. ಗರ್ವ ತುಂಬಾ ಭಯಂಕರವಾದದ್ದು. నా అంతటి వాడు లేడని నువ్వు అనుకుంటే నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ನನ್ನಷ್ಟವನು ಇಲ್ಲ ಎಂದು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನೀನು ಬಿದ್ದು నాలాగా ಹೋಗುತ್ತೀಯ, ఎవరు ಜಾಗ್ರತೆ. చదువుకోలేదు అనుకుంటే నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ನನ್ನಷ್ಟು ಯಾರು ಇಲ್ಲ ಎಂದು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನೀನು ಬಿದ್ದು ಹೋಗುತ್ತೀಯಾ. నాలాగా ఎవరు పాడలేరు అనుకుంటే పడిపోతావు. ನನ್ನ ಹಾಗೆ ಯಾರು ಆಡುದಿಲ್ಲ ಎಂದು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಬಿದ್ದು ಹೋಗುತ್ತೀಯಾ. నాలాగా ఎవరు సేవ చేయలేరు అనుకుంటే పడిపోతావు. ನನ್ನ ಹಾಗೆ ಯಾರು ಸೇವೆ ಮಾಡಿಲ್ಲ ಎಂದು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಬಿದ್ದು ಹೋಗುತ್ತೀಯಾ. నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరు అనుకుంటే పడిపోతావు. ನನ್ನ ಹಾಗೆ ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲು ಆಗೋದಿಲ್ಲ ಎಂದು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಬಿದ್ದು ఎప్పుడైతే ಹೋಗುತ್ತೀಯಾ. నీలో ఆ గర్వం వస్తుందో నువ్వు పడిపోవడానికి రెడీగా ఉన్నావు అన్నమాట. ಯಾವಾಗ ನಿನ್ನ ಗರ್ವ ಬರುತ್ತದೆ ನೀನು ಬೀಳಲಿಕ್ಕೆ ಸಿದ್ಧ ಇದೆ ಎಂಬುದಾಗಿ. నీకున్నటువంటి స్థితిగతులను బట్టి కొన్నిసార్లు గర్వించే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ನಿನಗಿರುವ ಸ್ಥಿತಿಗಳ ಬಗ್ಗೆ ನಿನಗೆ ಗರ್ವ ಬರುವ ఈ రోజు నువ్వు ఏమై ఉన్నావో అది దేవుని కృపను బట్టి అయి ఉన్నావు. ఆమెను అందరూ ఒకసారి. ಇವತ್ತು ನೀನು ಏನಾಗಿದೆ ಅದು ದೇವರ ಕೃಪೆ ಆಗಿದೆ, ಆಮೆನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. ఎవడు అతిశయించడానికి లేదు ఇక్కడ. ಯಾರು ಅತಿಶಯಿಸುವುದಕ್ಕೆ ಇಲ್ಲ. ప్రభువా ఇదంతా నీ కృపే అనాల్సిందే. ಕರ್ತನೆ ಇದೆಲ್ಲ ನಿನ್ನ ಕೃಪೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕು. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపే. ನಾನು ಆರೋಗ್ಯದಿಂದ ಇದ್ದೇನೆ ನಿನ್ನ ಕೃಪೆ. నేను ఒక ఇల్లు కొనుక్కున్నానంటే అది నీ కృపే. ನಾನು ಮನೆ ಕೊಂಡುಕೊಂಡ್ರೆ ಅದು ನಿನ್ನ ಕೃಪೆ. నా ఉద్యోగంలో నేను ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నానంటే అది నీ కృపే ప్రభువా. ನನ್ನ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಬರ್ತಿ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ನಿನ್ನ ಕೃಪೆ ಆಗಿದೆ. నా పిల్లలు ఆశీర్వదించబడుతున్నారంటే అది నీ కృప ప్రభువా. ನನ್ನ ಮಕ್ಕಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಅದು ನಿನ್ನ ಕೃಪೆ ಕರ್ತನೆ. నీ కృప లేనిది నేను ఏమి చేయలేను. ನಿನ್ನ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ನಾನು ಏನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ఇది సైతానుని మనం సిగ్గుపరచాలంటే ఈ మాట అనాలి. మనం ಸೈತಾನ ನಾವು ನಾಚಿಕಪಡಿಸಬೇಕಂದ್ರೆ ಈ ಮಾತು ಹೇಳಬೇಕು. గర్వాన్ని నీ మనసులోకి తీసుకుని రాకూడదు దేవుని బిడ్డలారా. ಗರ್ವವನ್ನು ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ತರಬಾರದು ದೇವ ಮಕ್ಕಳೇ. ఏడవది సైతాన్ చేసే పని ఏంటి? 7ನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನು? మొదటి యోహాను పత్రిక తీయండి.
ಮೊದಲನೇ ಯೋಹಾನ ಬರೆದ ಪತ್ರಿಕೆಯನ್ನು ತೆಗೀರಿ. 1 John chapter 2. 1ನೇ ಯೋಹಾನ 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయం 15, 16 వచనాలు. 15, 16ನೇ వచನ. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. వెరీ గుడ్. ఈ లోకాధిపతి ఎవరట? సాతానుడు. ఈ లోకాధిపతి యారంతే? సాతానను. బైబిల్ ఏం చెప్తుందంటే యుగ సంబంధమైన దేవత అని అన్నాడు. బైబిల్ ఏం ಹೇಳುತ್ತದೆ? ಯುಗ ಸಂಬಂಧವಾದ ದೇವತೆ. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేసేవాడు సైతానుడు. అవిశ్వాసదవರ మనోనేత్రಗಳಿಗೆ ಕುರುಡುತನವನ್ನು ಹುಟ್ಟಿಸುವವನಾಗಿದ್ದಾನೆ ಸಾತಾನನು. ఇక్కడ ఏడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, ಏಳನೇದಾಗಿ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾದ ఈ ವಿಷಯ లోకం పైన అధికారం కలిగిన వాడు సాతానుడు గనుక ఈ లోಕದ ಮೇಲೆ ಅಧಿಕಾರವನ್ನಾಗಿದ್ದಾನೆ ಸಾತಾನ. ఈ ಆದುದರಿಂದ లోక ఆశల పైన మన మనసు పుట్టిస్తాడు అన్నమాట. ಈ ಲೋಕದ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನಮಗೆ ಆಸೆ ಹುಟ್ಟಿಸುವ ಹಾಗೆ ಮನಸ್ಸು ಮಾಡುತ್ತಾನೆ. with the worldly things. ಈ ಲೋಕದ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನು ಕೆಡಿಸುತ್ತಾನೆ. మనల్ని చాలా పాడు చేసి పడేస్తాడు లోకాశల పైన మన మనసు పెట్టి. ನಾವು ಲೋಕಾಶನ ಇಟ್ಟುಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮನಸ್ಸು ಮಾಡಿ ನಮ್ಮ ನಾಶ ಮಾಡುತ್ತಾನೆ. అందుకనే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ಅದಕ್ಕೆ ಪೌಲನು ರೋಮಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 12ನೇ ವಚನ ಹೇಳ್ತಾನೆ, 2వ వచనంలో అంటాడు, 12ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ ಹೇಳ್ತಾನೆ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. ನೀವು ಈ ಲೋಕದ ಮರ್ಯಾದೆಯನ್ನು ಅನುಸರಿಸದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. అంటే ఈ లోక పద్ధతులను అనుసరించబాక అబ్బాయి. ಅಂದ್ರೆ ಈ ಲೋಕದ ಪದ್ಧತಿಯನ್ನು ಅನುಸರಿಸಬೇಡ ಎಂಬುದಾಗಿ ఈ ಹೇಳುತ್ತಾನೆ. లోక ఆశలకి లొంగిపోబాక. ಈ ಲೋಕದ ಆಶೆಗೆ ಬಿದ್ದು ಹೋಗಬೇಡ. ఈ లోక జీవన విధానానికి నువ్వు లొంగిపోబాక. ಈ ಲೋಕದ జీవితದ విధానಕ್ಕೆ బిద్దు ಹೋಗಬೇಡ. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకోమన్నాడు. ಉತ್ತಮವಾದದ್ದು, ಅನುಕೂಲವಾದದ್ದು, ಸಂಪೂರ್ಣವಾದದ್ದು ದೇವರ ಚಿತ್ತ ಯಾವುದೆಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. ఆమేన్. ಆಮೇನ್. విశ్వాస ఏం చేయాలా? ವಿಶ್ವಾಸ ಏನ್ ಮಾಡಬೇಕು? లోకస్తులు ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు. ಲೋಕದವರು ಆಲೋಚಿಸುವ ಹಾಗೆ ಆಲೋಚಿಸಬಾರದು. లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకూడదు. ಲೋಕದವರು ವರ್ತಿಸುವ ಹಾಗೆ ನಾವು ವರ್ತಿಸಬಾರದು. ఈ లోకాశలకి లొంగిపోకూడదు. ಈ ಲೋಕದ ಆಶೆಗಳಿಗೆ ನಾವು ಬಿದ್ದು ಹೋಗಬಾರದು. మనము లోకంలోనే ఉన్నాం దేవుని బిడ్డలారా. ನಾವು ಲೋಕದಲ್ಲೇ ಇದ್ದೇವೆ ದೇವ ಮಕ್ಕಳೇ. లోకమునకు వేరై ఉన్నాం. ఆమేననండి అందరూ. ಲೋಕಕ್ಕೆ ನಾವು ಬೇರೆಯವರಾಗಿದ್ದೇವೆ. దేవుడు మనల్ని లోకంలో నుండి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಲೋಕದಿಂದ ಬೇರ್ಪಡಿಸಿದ್ದಾನೆ. మీరు లోకములో ఉన్నవారు గాని లోకస్తులు కారన్నాడు. మీరు ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೀರಾ, ಆದ್ರೆ ನೀವು ಲೋಕದವರಲ್ಲ. You are in the world but you are not of the world. ನೀವು ಲೋಕದಲ್ಲಿದ್ದೀರಾ ಬಟ್ ಲೋಕದವರು ನೀವಲ್ಲ. కనుక మనం ఈ లోకానికి మనకి సంబంధం లేదు అసలు. ಆದ್ದರಿಂದ ಈ ಲೋಕಕ್ಕೂ ನಮಗೆ ಯಾವುದರಿಂದ ಸಂಬಂಧವಿಲ್ಲ. మనము పరలోక సంబంధులం. ఆమేననండి. ನಾವು ಪರಲೋಕ ಸಂಬಂಧದವರು. ಆಮೇನ್ ಎಂಬುದಾಗಿ నా ಹೇಳಿ. మనసంతా అక్కడ ఉందన్నమాట. ನಮ್ಮ ಮನಸ್ಸೆಲ್ಲ ಅಲ್ಲಿದ್ದೇವೆ. నేను పైన వాటి మీద ఆసక్తి కలిగిన వాడు. ನಾವು ಮೇಲಿನವುಗಳ ವಿಷಯ ಮೇಲೆ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರು. నేను ఆధ్యాత్మికమైన వాటి మీద ఆసక్తి కలిగిన వాడు. ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಆಸಕ್ತಿ ಹೊಂದಿದವರು. భూ సంబంధమైన వాటి మీద నాకు మనసు లేదబ్బాయి. ಲೋಕದ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ನನಗೆ ಮನಸ್ಸಿಲ್ಲ. విశ్వాసి అలాగే చెప్పవలసి ఉంది. ಆ ರೀತಿಯಾಗಿ ವಿಶ್ವಾಸಿ ಹೇಳಬೇಕು. కనుక సైతాను చేసే పని ఏంటంటే, ಅದರಿಂದ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನೆಂದರೆ లోక ఆశల మీద మనసు పెట్టేస్తాడు. ಲೋಕದ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸಿರೋ ತರ ಮಾಡುತ್ತಾನೆ. మనం వాళ్ళని వీళ్ళని అందరిని చూస్తాం. ನಾವು ಇವರನ್ನ ಅವರನ್ನ ಎಲ್ಲರನ್ನ ನೋಡುತ್ತೇವೆ. వాళ్ళకి 2-3 భూములు కొనేసుకున్నారు. ಅವ್ರು 2-3 ಭೂಮಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡ್ರು. వాళ్ళు 2 ఇండ్లు కొనుక్కున్నారు. ಅವ್ರು 2 ಮನೆ ತೆಗೆದುಕೊಂಡ್ರು. వాళ్ళు కారు కొనుక్కున్నారు. ಅವ್ರು ಕಾರನ್ನು ತೆಗೆದುಕೊಂಡ್ರು. నేను ఇంకా ఇలాగే ఉన్నాను, ನಾನು ಇನ್ನು ಹಿಂಗೆ ಇದ್ದೀನಿ, నాకేం లేదేంటబ్బా, ನನಗೆ ಏನಿಲ್ಲಪ್ಪ. కొన్నిసార్లు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మనలో. ಕೆಲವು ಸತಿ ಆ ಒಂದು ಯೋಚನೆ ಬರುತ್ತದೆ ನಮಗೆ. When we look at others we feel very bad. ನೀನ್ ಬೇರೆಯವ್ರನ್ನ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಕೆಟ್ಟದಾಗಿ ಯೋಚನೆ ಬರ್ತದೆ. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ನೀನು ಬಾಧೆ ಪಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండాలో ప్రభువుకి తెలుసు. ఆమేన్. ನೀನು ಯಾವಾಗ ಎಲ್ಲಿರಬೇಕೋ ఎప్పుడు ప్రభువు నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ನಿನಗೆ ಯಾವಾಗ ಏನ್ ಕೊಡ್ಬೇಕೋ ಕರ್ತನಿಗೆ ಗೊತ್ತು. నువ్వు తొందరపడి శోధింపబడబాక. ನೀನು ಆತರ ಪಟ್ಟು ಶೋಧನೆಗೆ ಒಳಪಡಬೇಡ. God knows when to exalt you. ದೇವರು ನಿನಗೆ ಏನ್ ಕೊಡ್ಬೇಕೆಂದು ಆತನಿಗೆ ಗೊತ್ತು. దేవుడు ఎప్పుడు హెచ్చించాలో దేవునికి బాగా తెలుసు. ದೇವರು ಯಾವಾಗ ಹೆಚ್ಚಿಸಬೇಕು ಆತನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉండండి. ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೀನ ಮನಸ್ಸನ್ನು ಹೊಂದಿದವರಾಗಿರ್ರಿ. తగిన సమయమందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ಸರಿಯಾದ ಸಮಯಕ್ಕೆ ಕರ್ತ ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. ఆమేన్. ಆಮೇನ್. కనుక లోకాశల మీద మనసు వద్దన్నాడు. ಆದ್ರಿಂದ ಲೋಕಾಶಯಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸಿಡಬಾರದು. 8వదిగా 8ನೇದಾಗಿ 8వది సైతాన్ చేసే పని ఏంటి? 8ನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸ. నేను సైతాన్ ఎవరని చెప్పాను? ಸೈತಾನನು ಯಾರೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು? బలహీనపరచువాడు, ಬಲಹೀನ ಮಾಡುವವನು. మన ప్రభు బలపరచువాడు. ನಮ್ಮ ಕರ್ತನು ಬಲಪಡಿಸುವವನು. సైతానుడు బలహీనపరచువాడు. ಸೈತಾನನು ಬಲಹೀನ ಮಾಡುವವನು. వాడు 8వదిగా వాడు చేసే పని ఏమిటనంటే, 8ನೇದಾಗಿ ಅವನು ಮಾಡುವ ಕೆಲಸವೇನೆಂದರೆ, మీరు ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి దయచేసి. ಪ್ರಕಟಣೆ 2ನೇ ಅಧ್ಯಾಯ. Revelation chapter 2 and verse 10. 10వ వచనం.
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అందరూ ఆమెనండి. ಆಮೆನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ. ఎంత మంచి మాట చెప్పాడండి ఇక్కడ. ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಮಾತು ಹೇಳಿದ್ದಾನೆ. ప్రభు స్మరణ సంఘంతో మాట్లాడుతున్నాడు. ಕರ್ತನ ಸ್ಮರಣ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ. ఏమన్నాడంటే నీకు శోధనలు వస్తాయి అన్నాడు. ಏನಂದ್ರೆ ನಿನಗೆ ಶೋಧನೆಗಳು ಬರುತ್ತವೆ. ఈ శోధన కలిగించేదెవరంటే సైతానుడే. ಈ ಶೋಧನೆ ಉಂಟು ಮಾಡೋದು ಯಾರಂದ್ರೆ ಸೈತಾನನು. ఎందుకు నీకు శోధన వస్తుంది అన్నాడు? ಏನಕ್ಕೆ ನಿನಗೆ ಶೋಧನೆ ಬರುತ್ತೆ ನಮ್ಮದಾಗ ಹೇಳಿದ್ದಾನೆ. నీ యథార్థతను బట్టి, ನಿನ್ನ ಯಥಾರ್ಥದ ಬಗ್ಗೆ, నీ నమ్మకమైన జీవితాన్ని బట్టి, ನಿನ್ನ ನಂಬಿಕೆಯುಳ್ಳ ಜೀವಿತದ ಬಗ್ಗೆ, నీ పరిశుద్ధతను బట్టి, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧತೆ ಬಗ್ಗೆ, నువ్వు లంచం తీసుకోవట్లేదు గనక, ನೀನು ಲಂಚ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಆದ್ರಿಂದ, నువ్వు అబద్ధం ఆడట్లేదు గనక, ನೀನು ಸುಳ್ಳು ಹೇಳುತ್ತಿಲ್ಲ ಆದ್ರಿಂದ, నువ్వు పనిలో నమ్మకంగా ఉన్నావు గనక, ನೀನು ಕೆಲಸದಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇದ್ರಿಂದ, ఆఫీస్ లో నిన్ను బాగా హింస పెడతారు. ಆಫೀಸಲ್ಲಿ ನೀನು ತುಂಬಾ ಹಿಂಸೆ ಕೊಡ್ತಾರೆ ನಿನಗೆ. నీకు లేని పని మాట్లాంటారు, ನಿನ್ನ ಬಗ್ಗೆ ಇಲ್ಲದಿರೋ ಮಾತೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. నీ మీద ఏదో ఒక నేరారోపణ చేస్తారు. ನಿನ್ನ ಮೇಲೆ ಯಾವ್ದಾದ್ರೂ ಒಂದು ನೇರ ಹೇಳ್ತಾರೆ. నీకు కష్టం కలిగిస్తారు, ನಿನಗೆ ಕಷ್ಟವನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, మా బైబిల్ స్టడీస్ కి వచ్చే అమ్మాయి. ನಮ್ಮ ಊರಲ್ಲಿ ಬೈಬಲ್ ಸ್ಟಡಿಗೆ ಬರುವಂತ ಒಂದು ಹುಡುಗಿ, మంచి విశ్వాసి, ಒಳ್ಳೆ ವಿಶ್ವಾಸಿ. ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంది, ఇంజనీర్ గా పనిచేస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಳು. ఆమె ఫస్ట్ టైం ఉద్యోగం వచ్చినప్పుడు, ಆಕೆ ಮೊದಲನೇದಾಗಿ ಕೆಲಸ ಬಂದಾಗ, ఒక 15 రోజులు అయిందో లేదో, ಒಂದು 10 ದಿನ ಆಯ್ತೋ ಇಲ್ವೋ, అటెండర్ వచ్చి ఒక కట్ట డబ్బులు ఆ టేబుల్ మీద పెట్టాడంట. ಅಟೆಂಡರ್ ಬಂದು ಒಂದು ಹಣದ ಒಂದು ಬಂಚ್ ಬಂದು ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡ್ಬಂದು ಇಟ್ಟನು. అప్పుడు ఏమన్నదంటే, అబ్బా జీతం ఇంత త్వరగా వచ్చిందా అన్నదంట. ఆಕೆ ನೆನೆಸ್ಕೊಂಡಂತೆ ಸಂಬಳ ಎಷ್ಟು ಬೇಗ ಬಂತ ಎಂಬುದಾಗಿ. అప్పుడు ఆడి అటెండర్ అన్నాడంటే, అమ్మగారు ఇది జీతం కాదు, ఇది మీకు రావాల్సిన డబ్బు అన్నాడంట. ಅಟೆಂಡರ್ ಹೇಳಿದಂತ, ಅಮ್ಮನವರೇ ಇದು ಸಂಬಳವಲ್ಲ, ನಿಮ್ಗೆ ಬರಬೇಕಾದಂತದ್ದು ದುಡ್ಡು ಬಂತು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. అంటే ఇది మంత్లీ, ఇది వచ్చేటువంటి లంచం అన్నమాట. ఇది మంత్లీ ಆಗಿ ಬರುವಂತ ಲಂಚವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. వెంటనే భయపడిపోయి దిగ్గులు లేచిందంట కుర్చీ మీద. ಭಯಪಟ್ಟು ಹಾಗೆ ಎದ್ದಳಂತೆ ಕುರ್ಚಿಯಿಂದ ಮೇಲೆ. దీన్ని తీసుకెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ಇದನ್ನ ಇಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಮೊದಲು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಳು. ఎప్పుడు కూడా ఇట్లాంటి డబ్బు నా దగ్గర తీసుకురావద్దు, ಇನ್ನು ಮೇಲೆ ಯಾವಾಗಲೂ ಈ ತರ ಹಣ ನನ್ನ ಹತ್ರ ತೆಗೆದುಕೊಂಡು ಬರಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಳು. ఈ అమ్మాయి మంచి విశ్వాసి, ಈಕೆ ಒಳ್ಳೆ ವಿಶ್ವಾಸಿ, మంచి ప్రార్థనా పర్రాలు, ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ವಿಶ್ವಾಸಿ, దేవునికి భయపడే వ్యక్తి. ದೇವರಿಗೆ ಭಯಪಡುವಳಾಗಿದ್ದಳು. లంచాలు గించాలన్నీ ఒక నచ్చవు. ಈ ಲಂಚವೆಲ್ಲ ಆಕೆಗೆ ಇಡಿಸುವುದಿಲ್ಲ, వెనక్కి పంపించేసి ಅದನ್ನ ಹಿಂದೆ ಕಳಿಸ್ಬಿಟ್ಲು. అయితే అధికారులు, పైన అధికారులు ఏం చేశారంటే, ಆದ್ರೆ ಮೇಲಾಧಿಕಾರಿಗಳು ಏನ್ ಮಾಡಿದಾರೆ ಅಂದ್ರೆ, ఈమె కొత్తగా వచ్చింది కదా, ಇವಳು ಹೊಸದಾಗಿ ಬಂದ್ಲಲ್ಲ, ఒక 2 నెలలు అయితే ఈమెకి అలవాటు అయిపోద్ది అనుకో. ಒಂದ್ 2 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಇವಳಿಗೆ ಅಭ್ಯಾಸವಾಗುತ್ತದೆ. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, ఈమె లంచం తీసుకోవట్లేదు. 2 ತಿಂಗಳಾಯ್ತು, 3 ತಿಂಗಳಾಯ್ತು, 6 ತಿಂಗಳಾಯ್ತು, ಲಂಚ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿಲ್ಲ. ఈ విషయం ఏంటంటే, ఈమె తీసుకోకపోతే పైన ఉన్న వారికి ఇబ్బంది వస్తుంది. ಈ ವಿಷಯ ಏನಂದ್ರೆ, ಇವಳು ತೆಗೆದುಕೊಳ್ಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮೇಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಕಷ್ಟವಾಗುತ್ತದೆ. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ಅವಾಗ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ, ఏ ఫైల్ సైన్ చేసి పైన అధికారికి పంపించినా కూడా, ಈಕೆ ಯಾವ ಫೈಲ್ ಸೈನ್ ಮಾಡಿ ಮೇಲಾಧಿಕಾರಿಗಳು ಕಳಿಸಿದರೆ, ఆ పైన అధికారి సైన్ చేయడం లేదట. ಆ ಮೇಲಾಧಿಕಾರಿಗೆ ಸೈನ್ ಮಾಡುತ್ತಿಲ್ಲ. ఈమెకి ఇబ్బందులు పెట్ట మొదలెట్టారు. ಈಕೆಗೆ ತೊಂದರೆ ಕೊಡೋ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಿದರು. ప్రతి ఫైల్ అక్కడ ఆగిపోతుంది అనమాట. ಪ್ರತಿ ಫೈಲ್ ಅಲ್ಲಿ ನಿಂತು ಹೋಗ್ತಾ ಇದೆ. ఈమె ప్రాజెక్ట్స్ అన్ని కూడా అక్కడ ఆగిపోతున్నాయి అనమాట. ಈಕೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ನಿಂತು ಹೋಗ್ತಾ ಇದೆ. వాళ్ళు కావాలని చేస్తారు ఆ పని, ಅವ್ರು ಬೇಕೆಂಬುದಾಗೆ ಮಾಡಿದರು ಆ ಕೆಲಸ. కానీ ఈమె ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదండి. ಆದ್ರೆ ಈಕೆ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಗಿಲ್ಲ. నేను దేవుని బిడ్డగా యథార్థంగానే ఉంటాను, ನಾನು ದೇವರ ಮಗಳಾಗಿ ಯಥಾರ್ಥವಾಗಿ ಇರುತ್ತೇನೆ. ఆమేన్, ಆಮೇನ್. కానీ ఇప్పుడు నేను కథ షార్ట్ చేస్తున్నాను. ಇವಾಗ ನಾನು ಕಥೆಯಲ್ಲಿ ಶಾರ್ಟ್ ಆಗಿ ಮುಗಿಸ್ತೀನಿ. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ದೇವರು ಮಾಡಿದ ಕೆಲಸವೇನೆಂದರೆ, దేవుడు వాళ్ళందరినీ మార్చిపడేసాడు. ದೇವರು ಅವರನ್ನೆಲ್ಲ ಬದಲಾಯಿಸಿಬಿಟ್ಟನು. ఈ రోజున ప్రతి శనివారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ ఒక 40 మంది బైబిల్ స్టడీ కూడుకుంటారు. ಇವತ್ತು ಪ್ರತಿ ತಿಂಗಳು 40 ಜನ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಆಫೀಸರ್ಸ್ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. నేను నెలకు ఒకసారి వాళ్ళకి బైబిల్ స్టడీ తీసుకుంటాను. ತಿಂಗಳಿಗೊಂದ್ಸತಿ ನಾನು ಬೈಬಲ್ ಸ್ಟಡಿ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఆల్ ది క్రిస్టియన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరు గ్యాదర్ అవుతారు. ಆಲ್ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಅವರೆಲ್ಲ ಬಂದಲ್ಲಿ ಸೇರುತ್ತಾರೆ. ఈ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ದೇವರು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಕೆಲಸ ಮಾಡಿದಾನೆ ನೋಡಿ. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ನಿನ್ನ ಯಥಾರ್ಥದ ಬಗ್ಗೆ ದೇವರು ನಿನ್ನ నీ ಆಶೀರ್ವದಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ನಿನ್ನ ನಂಬಿಕೆಯಾದಂತ ಜೀವಿತದ ಬಗ್ಗೆ ದೇವರು ಆಶೀರ್ವದಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. తాత్కాలికమైన ఆశీర్వాదం కొరకై నువ్వు తపన పడబాక. ತಾತ್ಕಾಲಿಕವಾದ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ನೀನು ಆಸೆ ಪಡಬೇಡ. నువ్వు యథార్థంగా ఉన్నందుకు శ్రమలు వస్తాయి. ನೀನು ಯಥಾರ್ಥವಾಗಿರೋದ್ರಿಂದ ಶ್ರಮೆ ಬರುತ್ತದೆ. నిన్ను హేళన చేస్తారు, ನಿನ್ನನ್ನ ಗೇಲಿ ಮಾಡುತ್ತಾರೆ, నీకు ఇబ్బందులు కలగజేస్తారు, ಕಷ್ಟವನ್ನ ತರುತ್ತಾರೆ. కానీ నువ్వు భయపడబాక. ಆದ್ರೆ ನೀನು ಭಯಪಡಬೇಡ. ప్రభు కోసం నిలబడాలి. ಕರ್ತನಿಗೋಸ್ಕರ ನಿಂತ್ಕೊಳ್ಳಬೇಕು. సైతానుడు బలహీనపరచువాడు. ಸೈತಾನನು ಬಲಹೀನ ಮಾಡುವವನು. 9వ 9ನೇದಾಗಿ 2వ కొరింథీ పత్రిక తీయండి. 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆಯನ್ನು ತೆಗೀರಿ. 2 Corinthians chapter 4. 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 8-9 వచనాలు.
8-9 ವಚನಗಳು. ఎటు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. చాలండి, ఎంత మంచి మాటలు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడండి. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಪೌಲ ನಿಮಗೆ అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి దేవుని బిడ్డలారా? ಇಲ್ಲಿ ನಡೀತಿರೋದೇನು ದೇವ ಮಕ್ಕಳೇ? సైతానుడు విశ్వాసి జీవితంలో చేసే పని ఏంటంటే, ಸೈತಾನ ವಿಶ್ವಾಸಿ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡುವ ఒక ಕೆಲಸವೇನೆಂದರೆ విశ్వాసిని భయానికి గురి చేస్తాడు, ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯನ್ನ ಭಯಪಡುವ ಹಾಗೆ ಮಾಡುತ್ತಾನೆ, విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు, ವಿಶ್ವಾಸವನ್ನು ಬಲಹೀನ ಮಾಡುತ್ತಾನೆ. ఈ భయాన్ని పెట్టడానికి వాడు చేసే పనులు ఏంటంటే, ಭಯವನ್ನು ಹುಟ್ಟಿಸಲಿಕ್ಕೆ ಅವನು ಏನು ಮಾಡುತ್ತಾನೆ ಅಂದ್ರೆ శ్రమలు కలిగిస్తాడు, ಶ್ರಮೆಗಳನ್ನು ತರುತ್ತಾನೆ, అపాయాలు వస్తాయి, ಅಪಾಯಗಳು ಬರುತ್ತವೆ, నువ్వు తరమబడతావు, ನೀನು ಓಡಿಸಲ್ಪಡುತ್ತೀಯ, నువ్వు పడద్రోయబడతావు, ನೀನು బిద్దు ಹೋಗುತ್ತೀಯ, నువ్వు ఊహించని జరుగుతుంది, ನೀನ್ ఊహించని విషయాలు ನೀನು ಊಹಿಸದಿರುವಂತ ವಿಷಯಗಳು ನಡೆಯುತ್ತವೆ, నువ్వు మరణానుభవంలోనికి వెళ్ళిపోతావు, ನೀನು ಮರಣಾವಸ್ಥೆಗೆ ಹೋಗುತ್ತೀಯ, నీకు నిద్ర పట్టదు, ನಿನಗೆ ನಿದ್ರೆ ಬರುವುದಿಲ್ಲ, నీకు ఆకలి అవ్వదు, ನಿನಗೆ ಹಸಿವೆ ಆಗುವುದಿಲ್ಲ, తిన్నది వంట పట్టదు, ನೀನು ತಿಂದದ್ದು ನಿನ್ ಜೀರ್ಣ ಆಗುವುದಿಲ್ಲ, ఒక రకమైనటువంటి భయం నిన్ను ఆవరిస్తుంది. ಒಂದು ತರ ಭಯ ನಿನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತದೆ. సైతాన్ చేస్తాడు ఇలా, ಸೈತಾನ್ ಈ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. సైతానుడు నీలో ఈ భయాన్ని పెట్టి నిన్ను బలహీనపరుస్తాడు. ಸೈತಾನ್ ಈ ತರ ಭಯವನ್ನು ಇಟ್ಟು ನಿನ್ನನ್ನು ಬಲಹೀನ ಮಾಡುತ್ತಾನೆ. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳುವ ಮಾತೇನೆಂದರೆ, మా బలాధిక్యము ఈ లోక సంబంధమైనది కాదన్నాడు, ನಮ್ಮ ಬಲಾಧಿಕ್ಯವು ಈ ಲೋಕ ಸಂಬಂಧವಾದದ್ದು ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ అది ಹೇಳಿದನು. మామూలమైనది కాదన్నాడు, ಅದು ಮಾಮೂಲಾದಂತ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. దేవుని బట్టి మేము బలపరచబడుతున్నాం. ದೇವರ ಬಗ್ಗೆ ನಾವು ಬಲವನ್ನ ಹೊಂದುತ್ತಿದ್ದೇವೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. మేము తరమబడుతున్నా పర్వాలేదు, ನಾವು ಓಡಿಸಲ್ಪಡ್ತಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, మేము అపాయానికి గురైనా పర్వాలేదు, ನಾವು ಅಪಾಯಕ್ಕೆ ಗುರಿಯಾದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ఎన్నో శోధనలు మా కుటుంబానికి వచ్చినా పర్వాలేదు, ನನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ಎಷ್ಟು ಶೋಧನೆಗಳು ಬಂದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ప్రభువు మాతో ఉన్నాడు, ಕರ್ತನು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾನೆ, ప్రభు మమ్మల్ని వదిలిపెట్టలేదు, ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿಲ್ಲ, మేము ఆయన బిడ్డలం, ನಾವು ಆತನ ಮಕ್ಕಳು, మేము ఆయనలో వేరు పారిన వారం, ನಾವು ಆತನಲ್ಲಿ ಬೇರೂರಿದವರು, మేము ఆయనలోనే ఉంటాం. ನಾವು ಆತನಲ್ಲಿ ಇರುತ್ತೇವೆ. సైతాన్ని పని చేస్తాడు. ಸೈತಾನನಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾನೆ. చివరిగా ಕೊನೆಯದಾಗಿ 10వ పాయింట్ చెప్తున్నా. 10ನೇ ವಿಷಯ నేనేమన్నాను? సైతానుడు బలహీనపరచువాడు. ನಾನೇನು ಹೇಳಿದೆ? ಸೈತಾನನ್ನು ಬಲಹೀನ ಮಾಡುವವನು. నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, ನಾನು ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿದನು. ఇక్కడ కూర్చున్న వారందరూ, ಇಲ್ಲಿ ಕೂತಿದವರೆಲ್ಲರೂ, అయితే మీరు దేవుని చేతన్నా పట్టబడి ఉండాలి, ಆದರೆ ನೀವು ದೇವರಿಂದನೇ లేదా ಹಿಡಿಯಲ್ಪಟ್ಟವರಾಗಿರಬೇಕು, సైతానుడి చేతన్నా పట్టబడి ఉండాలి. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸೈತಾನಿಂದ ಆದ್ರೂ ಹಿಡಿಯಲ್ಪಟ್ಟಿರಬೇಕು. ఎవరు పట్టుకున్నారని అడుగుతున్నా, ಯಾರು ಹಿಡ್ಕೊಂಡ್ರು ನಿಮ್ಮನ್ನ ಎಂಬುದೇ ಕೇಳ್ತಿದ್ದೀನಿ. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావని అడుగుతున్నా, ನೀನ್ ಯಾರ ಕೈಲಿದೆ ಎಂಬುದೇ ಕೇಳ್ತಿದ್ದೀನಿ. ఎవరి చేత నీ జీవితం నడిపించబడుతుందని అడుగుతున్నా, ಯಾರ ಕೈಯಿಂದ ನಿನ್ನ ಜೀವಿತ ನಡೆಸಲ್ಪಡ್ತಿದೆ ಎಂಬುದೇ ఇన్ ಕೇಳ್ತಿದ್ದೀನಿ. హూస్ కంట్రోల్ ఈజ్ యువర్ లైఫ్ టుడే. ನಿನ್ನ ಜೀವಿತ ಯಾರ ಕಂಟ್ರೋಲ್ ಇದೆ ಇವತ್ತು? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ಇದು ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಪ್ರಶ್ನೆ. ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 లక్షణాలు, ಇವಾಗ ಹೇಳಿದ ನಾನು 9 ಲಕ್ಷಣಗಳು, ఈ 9 రకాలైన శోధనలు నీకు వస్తున్నాయంటే ಈ 9 ರಕದ ಶೋಧನೆಗೆ ಬರುತ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ, సైతానుడు నీ మీద దృష్టి పెట్టాడని అర్థం అన్నమాట. ಸೈತಾನ ನಿನ್ನ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. అండ్ చివరిగా 10వదిగా సైతాన్ చేసే పని ఏంటి? 10ನೇದಾಗಿ ಸೈತಾನ ಮಾಡುವ ಕೆಲಸವೇನು? చూడండి, 2వ కొరింథీ పత్రిక, 2 Corinthians 2ನೇ ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 12th chapter 12ನೇ ಅಧ್ಯಾಯ 7వ వచనం, 7ನೇ ವಚನ, 7th words. 7ನೇ ವಚನ. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చింపపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడెను. అదిగో చూసారా, నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నన్నను జడ్జలు సాతాననొಬ್ಬ దూతను నన్నಲ್ಲಿದ್ದನು. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో సాతాను చేసే పని ఏంటంటే శరీర బలహీనతలు కలగజేస్తాడు. ಕೆಲವು ಸತಿ ಸಾತಾನ ಮಾಡುವ ವಿಷಯವೇನೆಂದರೆ ಶರೀರದಲ್ಲಿ ಬಲಹೀನತೆಯನ್ನು ತರುತ್ತಾನೆ. జబ్బులు వస్తాయి, ಕಾಯಿಲೆಗಳು ಬರುತ್ತವೆ, పక్షవాతం వస్తుంది, ಪಕ್ಷವಾತಗಳು ಬರುತ್ತವೆ, బీపీ వస్తుంది, షుగర్ ఉంటది, ಬಿಪಿ ಶುಗರ್ ಬರುತ್ತವೆ, కీళ్ళ నొప్పులు ఉంటాయి, ಕೀಲು ನೋವು ಇರುತ್ತದೆ, ఆస్తమా ఉంటది, ಆಸ್ತಮಾ ಇರುತ್ತದೆ, క్యాన్సర్ వస్తుంది, ಕ್ಯಾನ್ಸರ್ ಬರುತ್ತದೆ. సైతానుడు ఏదైనా రప్పించవచ్చు, తొందర లేదు. ಸಾತಾನ ಯಾವ್ದು ಬೇಕಾದ್ರೂ ತರಬಹುದು, ತೊಂದರೆ ಇಲ್ಲ. కొన్నిసార్లు దేవుడు అలా ఉంచుతాడు వాటిని, ದೇವರು ಕೆಲವು ಸತಿ ಆ ರೀತಿಯಾಗಿ ಇಡ್ತಾನೆ, దేవుడు తీసేయడు. ದೇವರು ತೆಗೆಯುವುದಿಲ್ಲ. కానీ ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి దేవుని బిడ్డలారా, ಇವತ್ತಿರುವಂತ ನಮ್ಮ ತೊಂದರೆ ಅಂದ್ರೆ ದೇವ ಮಕ್ಕಳೇ, శరీర స్వస్థత కొరకు బాగా తపన పడిపోతున్నాం. ಶರೀರ ಆರೋಗ್ಯಕ್ಕೋಸ್ಕರ ತುಂಬಾ ನಾವು ತಪನ దేవుడు స్వస్థపరచడు అంటలేదు నేను,
ದೇವರು ಸ್ವಸ್ಥ ಮಾಡೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿಲ್ಲ. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆమేనండి. ಕರ್ತನು ಸ್ವಸ್ಥ ಮಾಡುತ್ತಾನೆ, ಆಮೆನ್ ఆయన ಎಂದು ಹೇಳಿ. స్వస్థపరచు యెహోవాయే. ಆತನು ಸ್ವಸ್ಥ ಮಾಡುವಂತ ಯೆಹೋವನು. కొన్నిసార్లు నీ శరీరానికి స్వస్థత కలగపోవచ్చు. ಕೆಲವು ಸತಿ ನಿನ್ನ ಶರೀರಕ್ಕೆ ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದದೇ ಇರಬಹುದು. కంగారేం లేదు, ಅದರಲ್ಲಿ ತೊಂದರೆ ಇಲ್ಲ. ఇగో ఇక్కడ పౌలు గారు అదే అన్నాడు, ಇಲ್ಲಿ ಪೌಲನು ಅದೇ నా ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. ನನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಒಂದು ಮುಳ್ಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. 3 సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, 3 ಸತಿ ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದೆನು, అది తీసేయమని అడిగాను, ಅದನ್ನು ತೆಗೆಯಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿದನು. కానీ దేవుడు తీసేయలేదు, ಆದ್ರೆ ದೇವರು ತೆಗೆಯಲಿಲ್ಲ, అది అలాగే ఉంది. ಅದು ಹಾಗೆ ಇದೆ. అలాగే దేవుని సేవ చేశాడు, ಹಾಗೆ ದೇವರ ಸೇವೆ ಮಾಡಿದನು. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ, ఒక ಹಲ್ಲೆಲೂಯಾ. 2-3 సార్లు అడిగాడు స్వస్థపరచమని, 2-3 ಸತಿ ಕೇಳಿದನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ. ప్రభు స్వస్థపరచలేదు, ಆದ್ರೆ ಕರ್ತನು ಸ್ವಸ್ಥ ಮಾಡಿಲ್ಲ. నా కృప నీకు చాలు అన్నాడు, ನನ್ನ ಕೃಪೆ ನಿನಗೆ ಸಾಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. దట్స్ ఓకే ప్రభు, నీకు ఇష్టమైతే నాకు ఇష్టం అన్నాడు. ಕಾದ ಅದು ಓಕೆ ಕರ್ತನೆ, ನಿನಗೆ ಇಷ್ಟವಾದ್ರೆ ನನಗಿಷ್ಟ. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త వినండి, ದೇವ ಮಕ್ಕಳೇ ತುಂಬಾ ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿರಿ. స్వస్థ పడడం ఇంపార్టెంట్ కాదు, ಸ್ವಸ್ಥೆ ಹೊಂದುವುದು ಮುಖ್ಯವಲ್ಲ. బైబిల్ ఏం చెప్తుందంటే, ಸತ್ಯವೇದ ಏನ್ ಹೇಳುತ್ತದಂದ್ರೆ, నువ్వు శరీర అవయవాలన్నీ ఆరోగ్యకరంగా పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళేదానికన్నా ಶರೀರ ಅವಗಳೆಲ್ಲ ಆರೋಗ್ಯವಾಗಿ ಇಟ್ಕೊಂಡು ನರಕಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕಿಂತ ఒక ಮೊದಲು చెయ్యి లేకుండా పరలోకానికి వెళ్ళడం బెటర్ అన్నాడు. ಒಂದು ಕೈ ಇಲ್ಲದೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋದು ಒಳ್ಳೇದೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. ఒక కాలు లేకుండా పరలోకానికి వెళ్ళడం బెటర్ అన్నాడు. ಒಂದು ಕಾಲಿಲ್ಲದೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋದು ಒಳ್ಳೇದೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. పక్షవాతం వచ్చి పరలోకానికి వెళ్ళిపోతే బెటర్, ಪಕ್ಷವಾತ ಬಂದು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ್ರೂ ಒಳ್ಳೇದೇ. కానీ ఆరోగ్యకరంగా ఉండి నరకానికి వెళ్తే ఏం లాభం? ಆರೋಗ್ಯವಾಗಿದ್ದು ನರಕಕ್ಕೆ ಹೋದ್ರೆ ಏನ್ ಪ್ರಯೋಜನ? చాలా మంది అబద్ధ బోధకులు చేసే పని ఏంటంటే, ತುಂಬಾ ಕಳ್ಳ ಬೋಧಕರು ಹೇಳುವ ವಿಷಯವೇನೆಂದರೆ, ఆధ్యాత్మికమైన స్వస్థత గురించి మాట్లాడరాళ్ళు, ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸ್ವಸ್ಥತೆ ಬಗ್ಗೆ ಹೇಳುವುದಿಲ್ಲ, రక్షణ గురించి మాట్లాడరాళ్ళు, ರಕ್ಷಣೆ ಬಗ್ಗೆ ಹೇಳುವುದಿಲ್ಲ. నువ్వు ప్రభుని నమ్ముకో నీకు స్వస్థత అంటారు. ಕರ್ತನ ನಂಬಿಕೋ ನೀನು ಸ್ವಸ್ಥತೆ ಬರುತ್ತದೆ. దట్స్ రాంగ్ డాక్టరీన్. ಅದೆಲ್ಲ ಒಂದು ತಪ್ಪಾದ ಡಾಕ್ಟ್ರಿನ್ಸ್ ಆಗಿದೆ. బైబిల్ అలాగే చెప్పడం లేదండి. ಸತ್ಯವಾದ ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತಿಲ್ಲ. పౌలుకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ಪೌಲನಿಗಿದ್ದ ಸಮಸ್ಯೆ ಏನು ಗೊತ್ತಾ? ఆ శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటో తెలుసా? ಆದ್ರೆ ಆ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದಂತ ಮುಳ್ಳು ಯಾವುದು ಗೊತ್ತಾ? కంటి జబ్బు, ಕಣ್ಣಿನ ಒಂದು ರೋಗ. ఆయనకి కంట్లో ఊరికే పుసి కారుతా ఉండేదన్నమాట. ಕಣ್ಣಿನಲ್ಲಿ ಆತನಿಗೆ ಅದು ಸೋರ್ತಾನೆ ಇತ್ತು, ನೀರು ತರ. అసలు ఎంత భయంకరంగా ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ಅದು ತುಂಬಾ ಭయంಕರವಾಗಿ ಅದು ಇರಿಟೇಷನ್ ಆಗಿರ್ತಿತ್ತು. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఊరికే నా కళ్ళలోంచి పుసి గారింది అనుకోండి, ಇಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡ್ತಿರುವ ಕಣ್ಣಿಂದ ಏನಾದ್ರೂ ಅದು ನನಗೆ ಸೋರ್ತಾ ಇದ್ರೆ ಎಷ್ಟು మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే, ನಿಮಗೂ ಕಷ್ಟ ನನಗೂ ಕಷ್ಟ. మరి సేవ చేసేవాడు ఎలా చేస్తాడు అప్పుడు? ಸೇವೆ ಮಾಡೋನು ಯಾವ ತರ ಮಾಡುತ್ತಾನ? అందుకనే గలతీ సంఘానికి పౌలు గారు రాస్తూ ಅದಕ್ಕೆ ಗಲಾತ್ಯ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಪೌಲನು ಹೇಳುತ್ತಾ ఓ చక్కని మాట అన్నాడు, ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತನ್ನು ಹೇಳಿದನು. అవసరమైతే మీ కళ్ళు ఊడబీకి నాకు ఇవ్వడానికి మీరు సిద్ధపడ్డారు అన్నాడు. ಅವಶ್ಯಕತೆ ಆದ್ರೆ ನಿಮ್ಮ ಕಣ್ಣನ್ನು ಕಿತ್ತು ನನಗೆ ಕೊಡಲು ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ. గలతీ సంఘస్థులు చూడలేకపోయారు పౌలు గారి సమస్య. ಗಲಾತ್ಯ ಸಭೆಯವರು ಪೌಲನ ಸಮಸ್ಯೆ ನೋಡಕ್ಕಾಗಿಲ್ಲ ಅವರ ಕೈಯಲ್ಲಿ. మా కళ్ళు మీకు ఇచ్చేస్తాం అన్నారు. ಅಯ್ಯ ನಮ್ಮ ಕಣ್ಣುಗಳು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. కానీ దేవుడు ఒప్పుకోలేదు. ಆದ್ರೆ ದೇವರು ಒಪ್ಪಿಲ್ಲ ಅದನ್ನ. అది అలాగే ఉంచేశాడు దేవుడు. ಅದನ್ನ ಹಾಗೇ ಬಿಟ್ಟನು ದೇವರು. పౌలుతో పాటు ఇంకొక మంచి డిసైపుల్ ఉన్నాడు, శిష్యుడు ఒకడు ఉన్నాడు, తిమోతి. ಪೌಲನ ಜೊತೆ ಒಬ್ಬ ಒಳ್ಳೆ ಶಿಷ್ಯನಿದ್ದಾನೆ, ತಿಮೋತಿ. ఆ తిమోతికి కూడా ఒక ప్రాబ్లం ఉండింది. ಆ ತಿಮೋತಿಯನಿಗೂ ಒಂದು ಸಮಸ್ಯೆ ಇತ್ತು. ఆయన కడుపులో అల్సర్ ఉండింది తిమోతికి. ಆತನ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಅಲ್ಸರ್ ಇತ್ತು. దేవుడు అల్సర్ తీసివేయలేదు, ದೇವರ ಅಲ್ಸರನ್ನ ತೆಗೆಯಲಿಲ್ಲ. అందుకనే పౌలు అన్నాడు, అప్పుడప్పుడు నువ్వు కాస్త ద్రాక్షారసం పుచ్చుకోరా ఈ అల్సర్ కొరకు అన్నాడు. ಆವಾಗ ನೀನು ಸ್ವಲ್ಪ ದ್ರಾಕ್ಷಾರಸ ತೆಗೆದುಕೋ ಈ ಅಲ್ಸರ್ మందుగా వాడమన్నాడు దాన్ని. ಅದನ್ನ ಔಷಧಿ ತರ ಉಪಯೋಗಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. అలాగా వాడమన్నాడని చెప్పి పోయి బార్ షాప్ లో కూర్చోబాకండి. ಆ ತರ ಉಪಯೋಗಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಬಾರಲ್ಲಿ ಹೋಗಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಡಿ. అదేదో మందుగా చిన్న ఔన్స్ తీసుకోవడం అన్నమాట, గిన్నెడు ఒక చిన్న మూతడు ಅಲ್ಲಿ ಔಷಧಿ ತರ ಒಂದು ಮುಚ್ಚಳದಷ್ಟು ಮಾತ್ರ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕಷ್ಟೇ. అల్సర్ తీసివేయలేదు ప్రభు. ಅಲ್ಸರ್ ತೆಗೆಯಲಿಲ್ಲ ಕರ್ತನು. తిమోతిలో అలాగే ఉండింది అది చివరి వరకు. ತಿಮೋತಿಯಲ್ಲಿ ಅದು ಹಾಗೆ ಇತ್ತು ಕೊನೆ ತನಕ. దేవుడు శరీర స్వస్థత కొంతమందికి ఇవ్వడు. ದೇವರು ಶರೀರ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೆಲವರಿಗೆ ಕೊಡುವುದಿಲ್ಲ, కొంతమందికి ఇస్తాడు, ಕೆಲವರಿಗೆ ಕೊಡುತ್ತಾನೆ. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవో. ನೀನು ಯಾವಾಗ ಬಲಹೀನನೋ ಅವಾಗ ನೀನು ಬಲವಂತನು. ನೀನು దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా మంది, ఇప్పుడు నేను 10 రీతులుగా సైతానుడు మనల్ని బలహీనపరిచే విషయాలు చెప్పాను. ಇಲ್ಲಿ ನಾನು ಸೈತಾನನ ಬಗ್ಗೆ 10 ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಮನ್ನು ಬಲಹೀನಪಡಿಸಿ ನಮ್ಮದಾಗ ಹೇಳಿದನು. మనము బైబిల్లో కొంతమంది క్యారెక్టర్స్ చూస్తే, ನಾವು ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಕೆಲವರ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಗಳನ್ನು ನೋಡಿದರೆ, ಬಿಲಾಮನು, ಇಸ್ಕರಿಯೋತ ಯೂದನು, ಗೆಹಾಜಿ, ఈ ముగ్గురు డబ్బుకి లోనైపోయారు. ಈ ಮೂವರು ಹಣಕ್ಕೆ ಒಳಪಟ್ಟರು. ధనాశ పెరిగింది వీళ్ళలో, ಧನಾಪೇಕ್ಷೆ ಇತ್ತು. వీళ్ళలో ఆ ధనాపేక్ష ఉండబట్టి పడిపోయారు దేవుని బిడ్డలు. ಧನಾಪೇಕ್ಷೆ ಇರುವುದರಿಂದ ಅವರು ಬಿದ್ದು ಹೋದರು. ఏశావు గురించి ఆలోచన చేస్తే, ఏశావుನ ಬಗ್ಗೆ ಆಲೋಚನೆ ಮಾಡಿದರೆ, శరీర ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిత్యమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. శరీర ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిత్యవాదంత ఆశీర్వాదವನ್ನು కಳೆದುಕೊಂಡನು. చిక్కుడుగాయ కూర కోసం నిత్యమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ಒಂದು 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 ಅದು ಗ್ರೇವಿಗೋಸ್ಕರ ಆತನು ಕಳೆದುಕೊಂಡನು. ಸೊಲೊಮೋನನು, ಸೊಲೊಮೋನನು, దావీదను, దావీదను, సంసోనను, సంసోనను, రూబేను,
రూబేనను, యూదను వీళ్ళందరూ కూడా నేత్రాశ శరీరాశకు లోనైపోయారు. ಇವರೆಲ್ಲರೂ ನೇತ್ರಾಶ ಶರೀರಾಶಕ್ಕೆ ಒಳಪಟ್ಟರು. వీళ్ళకి లస్ట్ అంటే పాపానికి లోనైపోయారు దేవుని బిడ్డలు. ಇವರು ಲಸ್ಟ್ ಶರೀರ ಕೋರಿಕೆಗಳಿಗೆ ಒಳಪಟ್ಟರು. ಸಿಮಿಯೋನನು, ಲೇವಿ పాత నిబంధనలు వీళ్ళు కోపానికి గురైపోయారు. ಇವರು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇವರೆಲ್ಲರೂ ದೇವರ ಕೋಪಕ್ಕೆ ಗುರಿಯಾದರು. ಉಜ್ಜಿಯನು, ನೆಬೂಕದ್ನೆಜರನು వీళ్ళలో గర్వం వచ్చేసింది. ಇವರಲ್ಲಿ ಅಹಂಕಾರ ಬಂದ್ಬಿಡ್ತು. దేవుడు వాళ్ళని మొత్తి పడేశాడు. ದೇವರು ಅವರನ್ನು ಹೊಡೆದನು. చాలా సార్లు ఇలాగా సైతానుడు గొప్ప గొప్ప దైవజనుల్ని పడేయడానికి ట్రై చేశాడు. ತುಂಬಾ ಸತಿ ಸೈತಾನನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೇವ ಮಕ್ಕಳನ್ನ ಬೀಳಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸಿದನು. ఇప్పుడు మనము ఒక మాటకు వద్దాం, మళ్ళీ ఒరిజినల్ టెక్స్ట్ కు వద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం తీయండి. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ ತೆಗೆಯಿರಿ. ఫస్ట్ చూసినటువంటి ఆ లేఖన భాగానికి వద్దాం. ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ನೋಡಿದಂತ ಲೇಖನ ಭಾಗನ లూకా సువార్త 13వ అధ్యాయం. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯ. ఇప్పుడు 11వ వచనం మళ్ళొకసారి చదవండి. 11ನೇ వచనం మತ್ತೊಮ್ಮೆ ಓದಿ. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెను. చాలండి. ఇప్పుడు నేనేమన్నాను, సైతాన్ ఎవరని చెప్పాను. ఇವಾಗ ನಾನು ಹೇಳಿದನು సైతాన్ ಯಾರ మీద ಹೇಳಿದನು? అందరు చెప్పండి, ಎಲ್ಲರೂ ಹೇಳಿ. బలహీనపరచువాడు, బలహీనపడిಸುವವನು. ఓకే, ఈ బలహీనపరచువాడు ఈమెని ఎక్కడ దెబ్బ కొట్టాడట? బలహీనపಡಿಸುವವನು ಇವಳನ್ನ ಎಲ್ಲಿ ಹೊಡೆದನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. నడుము మీద దెబ్బ కొట్టాడు. సొంటದ ಮೇಲೆ ಹೊಡೆದನು. నడుము శరీరంలో చాలా ప్రాముఖ్యమైన భాగం అండి. సొంట దేహದಲ್ಲಿ ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಭಾಗವಾಗಿದೆ. ఇప్పుడు నా నడుము దెబ్బ తగిలిందంటే నేను నిలబడలేను. ನನ್ನ ಸೊಂಟ ಏಟು ಬಿದ್ದರೆ ನಾನು ನಿಂತ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗೋದಿಲ್ಲ, నేను నడవలేను, ನಾನು ನಡೆಯಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, నేను కూర్చోలేను, ನಾನು ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗೋದಿಲ್ಲ, ఎంతసేపుకి పడుకోవాల్సింది, ನಾನು ಎಷ್ಟೊತ್ತು ಮಲ್ಕೊಂಡೇ ಇರಬೇಕಿನ್ನ, పరిగెత్తలేను, ಓಡಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. సో శరీరానికి నడుము చాలా బలమైన భాగం. సో శరీರಕ್ಕೆ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದಂತ ಭಾಗ ಸೊಂಟವಾಗಿದೆ. సైతాన్ ఎక్కడ దెబ్బ కొట్టాడు? ಸೈತಾನನು ಎಲ್ಲಿ ಹೊಡೆದನು? ఆ బలమైన ప్రాంతంలో దెబ్బ కొట్టాడు. బలವಾದ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಹೊಡೆದನು. నేను ఇందాక అదే అన్నాను ఒకసారి. ಅವಾಗ ನಾನು ಅದೇ ಹೇಳಿದೆ ನಾನು ನಿಮಗೆ. నువ్వు ఏ విషయంలో బలవంతుడు అనుకుంటావో, ನೀನು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಬಲವಂತನೆಂಬ ఆ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೀಯೋ, బలమైన ఏరియాస్ లో సైతాన్ దెబ్బ కొడతాడు. ಆ ಬಲವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಸೈತಾನ ಹೊಡಿತಾನೆ, ಜಾಗ್ರತೆ. నేను ప్రార్థన బాగా చేసుకుంటున్నాను అనుకుంటే, ಪ್ರಾರ್ಥನೆ ನಾನು ಹೆಚ್ಚಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ತೇನೆ ಅಂತ నేను ತಿಳಿದುಕೊಂಡ್ರೆ, వాక్యాన్ని బాగా చదువుకుంటున్నాను అనుకుంటే, ನಾನು ವಾಕ್ಯವನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಓದ್ತೇನೆ నేను ಅಂತ సేవ ತಿಳಿದುಕೊಂಡ್ರೆ, బాగా చేస్తున్నాను అనుకుంటే, ನಾನು ಸೇವೆನ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ఆ ತಿಳಿದುಕೊಂಡ್ರೆ, విషయాల్లో దేవుడు నేను సైతాన్ దెబ్బ కొట్టేస్తాడు. ಆ ವಿಷಯದಲ್ಲಿ ಸೈತಾನ ನಿನ್ನ ಹೊಡೆಯುತ್ತಾನೆ, అక్కడ పడేయడానికి ప్రయత్నం చేస్తాడు అన్నమాట. ಅಲ್ಲಿ ಬೀಳಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾನೆ. మరి ఇప్పుడు ఈమెకి జరిగింది ఏంటి ఇంతకి? ಆಕೆಗೆ ಇಲ್ಲಿ ನಡೆದಿದ್ದೇನು ವಿಷಯ? ఈ నడు మీద దెబ్బ పడబట్టి ಸೊಂಟದ ಮೇಲೆ ಏಟು ಬಿದ್ದಿದ್ದರಿಂದ బైబిల్ చెప్తుంది ఏంటంటే, ಸತ್ಯವೇದ ಏನು ಹೇಳುತ್ತದಂದ್ರೆ, నడు వంగిపోయిందంట. ಬೆನ್ನು ಇಲ್ಲಿ ಗುಂಡಲ್ಪಟ್ಟಿತು, ఇలాగ వంగిపోయింది అనమాట. ಈ ರೀತಿಯಾಗಿ ಬೊగ్గಲ್ಪಟ್ಟಲ್ಲ ಅವಳು, చక్కగా నిలబడలేకుండాను, ನೆಟ್ಟಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ ಆಗಲಿಲ್ಲ. అంటే ఇప్పుడు బాగా నడు వంగిపోయి నడిచే వాళ్ళని చూసారు ఎప్పుడన్నా మీరు? ಇಲ್ಲಿ ಸೊಂಟ ಇಲ್ಲಿ ಬೊಗ್ಗಿದವರ ನಡೆದವರು ನೋಡಿದ್ರೆ ನೀವು? చాలా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కొంతమంది నడు వంగిపోద్ది, స్పైనల్ కార్డ్ వీక్ అయిపోద్ది. ತುಂಬಾ ವಯಸ್ಸಾದವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ಪೈನಲ್ ಕಾರ್ಡ್ ವೀಕ್ ಆದ್ಮೇಲೆ ಬೊಗ್ಗಿ వాళ్ళు ಬಿಡುತ್ತಾರೆ. అలాగ వంగి నడుస్తారు దారిలో కూడా, బజార్లో ಅವ್ರು ಬಗ್ಗಿಕೊಂಡು ನಡೆಯುತ್ತಾರೆ. ఇలాగ వంగి నడిచేవాడి దృష్టి దేని మీద ఉంటదండి? ಈ ತರ ಬೊಗ್ಗಿ ನಡ್ಕೊಂಡವ್ರ ದೃಷ್ಟಿ ಯಾವ್ದ್ರ ಮೇಲೆ ಇರುತ್ತದೆ? భూమి మీద ఉంటది. ಭೂಮಿ ಮೇಲೆ ಇರುತ್ತದೆ. ఆడు పైకి చూడలేడు, ಆತನ ಮೇಲೆ ನೋಡುವುದಿಲ್ಲ. అర్థమవుతుందా ఇప్పుడు? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ ನಿಮಗೆ? సైతాన్ చేసే పని కూడా అది. ಸೈತಾನ ಮಾಡೋ ಕೆಲಸ ಕೂಡ ಅದೇ. మనల్ని దెబ్బ కొట్టడం వల్ల, ನಮ್ಮನ್ನು ಹೊಡೆಯುವುದರಿಂದ, మనల్ని బెండ్ చేసి, ನಮ್ಮನ್ನ ಬೊಗ್ಗೋತರ ಮಾಡಿ, మన దృష్టి అంతా భూ సంబంధమైన వాటి మీద పెడతాడు అనమాట. ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಎಲ್ಲ ಭೂ ಸಂಬಂಧವಾದ ಮೇಲೆ ಇಡ್ತಾನೆ. పరలోక సంబంధమైన వాటి మీద ఉండదు దృష్టి, ಪರಲೋಕ ರಾಜ್ಯ ಸಂಬಂಧ ಮೇಲೆ ಇರುವುದಿಲ್ಲ ದೃಷ್ಟಿ. అలాగ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఇచ్చేస్తాడు అనమాట. ಆ ರೀತಿಯಾಗಿ ಭೂ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಮನಸ್ಸಿಡೋ ತರ ಮಾಡುತ್ತಾನೆ. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలాగ వంగి బజార్లో నడుస్తా ఉందనుకోండి, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ರೀತಿಯಾಗಿ ಬೊಗ್ಗು ಬಿಟ್ಟು ಬಜಾರದಲ್ಲಿ ನಡೆಯುವಾಗ ఏమవుద్ది చెప్పండి? ಏನಾಗುತ್ತದೆ ಹೇಳಿ? బజార్లో పోయే వెహికల్స్ దుమ్మంతా మొహాన్ని కొట్టుకుంటారు ಬಜಾರಲ್ಲಿ ಹೋಗುವಂತ ಧೂಳೆಲ್ಲ ಮುಖದ ಮೇಲೆ ಬೀಳುತ್ತದೆ కదా. ఇప్పుడు మన హెల్మెట్ వేసుకొని పోతేనే దుమ్ము వచ్చేస్తుంది లోపల. ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕೊಂಡು ಹೋದ್ರೂ ಕೂಡ ನಮಗೆ ಧೂಳು ನಮ್ಮ ಮೇಲೆ ಬೀಳುತ್ತದೆ. హెల్మెటే లేకుండా ఇట్లా వంగి నడిస్తే, ಹೆಲ್ಮೆಟ್ ಇಲ್ದ್ರೆ ಈ ರೀತಿ ಬೊಗ್ಗಿ ನಡೆದರೆ ఎంత దుమ్ము కొట్టుకుంటదండి మొహానికి, ಎಷ್ಟು ಧೂಳು ಹೊಡೆಯುತ್ತದೆ ಮುಖಕ್ಕೆ. దాంతోడు దయ్యం పట్టింది ఈమెకి. ಅದ್ರ ಜೊತೆಗೆ ದೆವ್ವ ಹಿಡಿದಿದೆ. స్నానం లేదు, ಸ್ನಾನ ಇಲ್ಲ, బట్టలు మార్చుకోవడం లేదు, ಬಟ್ಟೆ ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ముఖమంతా దుమ్ము కొట్టి పడేసింది, ಮುಖವೆಲ್ಲ ಧೂಳಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಿದೆ, వికారంగా తయారైపోయి, ವಿಕಾರವಾಗಿದ್ದಾಳೆ. నీ రూపం అంతా మార్చబడుతుంది అనమాట. ನಿನ್ನ ರೂಪವೆಲ್ಲ ಬದಲಾಗುತ್ತದೆ. యేసు ప్రభు యొక్క సారూప్యం నీలో నుండి తీయబడుతుంది అనమాట. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಾರೂಪ್ಯ ನಿನ್ನಿಂದ ತೆಗೆಯಲ್ಪಡುತ್ತದೆ. వికారంగా మార్చి పడేస్తాడు సైతాన్. ವಿಕಾರವಾಗಿ ಬದಲಾಯಿಸುತ್ತಾನೆ ಸೈತಾನ. నీలో క్రీస్తు ప్రేమ కనపడదు, ನಿನ್ನಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ, నీలో ఆ తగ్గింపు కనపడదు, ನಿನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ, నీలో కోపం వచ్చేస్తుంది, ನಿನಗೆ ಕೋಪ ಬರುತ್ತದೆ, నీలో చిరాకు వచ్చేస్తుంది,
వస్తుంది, ನಿನ್ನಲ್ಲಿ ಹೇಸಿಗೆತನ ಬರುತ್ತದೆ, నువ్వు క్షమించలేవు, ನೀನು ಕ್ಷಮಿಸುವುದಿಲ್ಲ, నువ్వు అంగీకరించలేవు, ನೀನು అంగీకರಿಸುವುದಿಲ್ಲ, నువ్వు ఎవరిని ప్రేమించలేవు. ನೀನು ಯಾರನ್ನು ಪ್ರೀತಿಸುವುದಿಲ್ಲ. ఇలాగ సాతానుడి యొక్క స్వభావం అంతా నీలోకి వచ్చేస్తాను. ಈ ರೀತಿಯಾಗಿ ಸಾತನ ಸ್ವಭಾವವೆಲ್ಲ ನಿನ್ನ ಮೇಲೆ ಬರುತ್ತದೆ. లోకాశల పైన కోరికలు పుడతాయి, ಲೋಕಾಶಯದ ಮೇಲೆ ಕೋರಿಕೆ భూ ಹುಟ್ಟುತ್ತದೆ, సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంటది. ಭೂ ಸಂಬಂಧವಾದಂತಹ ವಿಷಯಗಳ ಮೇಲೆ ನಿನ್ನ ಮನಸ್ಸು ಇರುತ್ತದೆ. ఇది సైతాను చేసే పని. ಇದು ಸೈತಾನನ ಮಾಡುವ ಕೆಲಸ. చివరిగా ಕೊನೆಯದಾಗಿ మనం చేయాల్సిన 3 పనులు క్లుప్తంగా చెప్పి నేను ముగిచేస్తాను. ನಾವು ಮಾಡಬೇಕಂತ 3 ವಿಷಯಗಳನ್ನ ನಾನು ನಿಮಗೆ ಕ್ಲುಪ್ತವಾಗಿ ಹೇಳಿ ಮುಗಿಸುತ್ತೇನೆ. ఇంకొక చక్కని మాట మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ಇಲ್ಲಿ ನೀವು ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತನ್ನ ನೀವು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಬೇಕು. లూకా సువార్త 13వ అధ్యాయంలో, ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఈమె ఎక్కడికి వచ్చిందట? ఈ స్త్రీ ಈ ಸ್ತ್ರೀ ಎಲ್ಲಿಗೆ ಬಂದರೆ ಮುಂದೆ ಹೇಳಿದೆ? 10వ వచనం చదవండి. 10వ వచనం, 10ನೇ ವಚನವನ್ನು ಓದಿ. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. అచ్చట ఉండెను. ఎచ్చట? ಅಲ್ಲಿ ಇದ್ದಳು. ಎಲ್ಲಿ? సమాజ మందిరం. అందరు చెప్పండి, ఎక్కడ? ఎగ్జాక్ట్లీ. సమాజ మందిరం అంటే ఏంటంటే మందిరమే అనుకోండి కాసేపు. ಸಭಾ ಮಂದಿರವೇನೆಂದರೆ ದೇವರ ಮಂದಿರಂ ತಿಳ್ಕೊಳ್ಳಿರಿ. అంటే దేవాలయం అన్నమాట. ಅಂದ್ರೆ ದೇವಾಲಯ. ఇలాగా మందిరానికి వచ్చేసింది ఆమె. ಈ ತರ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಳು ಆಕೆ. జాగ్రత్త వినండి, ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿ. నువ్వు గుడికి వచ్చినంత మాత్రంలో దేవుడు పట్టాడు అంటానికి ఏం లేదు అక్కడ. ನೀನು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೆ ನಿನ್ನ ದೇವರು సైతాన్ని పట్టిన ఆమె మందిరానికి వచ్చిందండి. ಸೈತಾನನು ಹಿಡಿಯಲ್ಪಟ್ಟವಳು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ నడు ಬಂದಳು. వంగిపోయి మందిరానికి వచ్చింది. ಸೊಂಟ ಬಗ್ಗಿಸಲ್ಪಟ್ಟು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಳು. సైతాను చేత దెబ్బపడి మందిరానికి వచ్చింది. ಸೈತಾನಿನಿಂದ ಹೊಳೆಯಲ್ಪಟ್ಟಳು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಳು. విషయం ఏంటంటే మందిరానికి రావడం మేలైంది. ఏ విషయವೇನೆಂದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದದ್ದು ಒಳ್ಳೆದಾಯ್ತು. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుని సన్నిధికి రావడం మేలైంది. ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದದ್ದು ಒಳ್ಳೆದಾಯ್ತು. అందుకనే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ಆದ್ದರಿಂದ ದೇವರು ಆಕೆನ ಸ್ವಸ್ಥ ಮಾಡಿದನು. నేను నీకు చిన్న మాట చెప్తాను ఇక్కడ. ನಾನು ನಿಮಗೊಂದು ಚಿಕ್ಕ ಮಾತು ಹೇಳ್ತೇನೆ. యేసు ప్రభు ఎప్పుడు కూడా దయ్యం పట్టిన వాళ్ళని పట్టుకోలేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವಾಗಲೂ ದೆವ್ವ ಹಿಡಿದವರನ್ನ ಮುಟ್ಟಲಿಲ್ಲ. ఆజ్ఞాపించాడు, ಆಜ್ಞಾಪಿಸಿದನಷ್ಟೇ. అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపో. ಅಪವಿತ್ರಾತ್ಮನೇ ಈ ಮನುಷ್ಯನನ್ನ ಬಿಟ್ಟು ಹೊರಟು ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. అంటే అపవిత్రాత్మ వెళ్ళిపోయేది. ಆತರ ಹೇಳಿದಾಗ ಅಪವಿತ್ರಾತ್ಮ ಬಿಟ್ಟು ಹೋಯಿತು. ఈ రోజు చాలా మంది పాస్టర్స్ ఏం చేస్తున్నారు? ಇವತ್ತು ತುಂಬಾ ಜನ ಪಾಸ್ಟರ್ಸ್ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? దయ్యం పట్టిన వాళ్ళు వస్తే, ದೆವ್ವ ಹಿಡಿದವರು ಬಂದರೆ జుట్టు పట్టి లాగుతారు, ಜುಟ್ಟು ಹಿಡ್ಕೊಂಡು ಎಳಿತಾರೆ, కర్ర పెట్టి కొడతారు, ಕೋಲ್ ಇಟ್ಕೊಂಡು ಹೊಡಿತಾರೆ. పోతవా పోవా పోతవా పోవా అని ಹೋಗುತ್ತೀಯಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕೇಳುತ್ತಾರೆ. ఓ నానా బీభత్సం చేస్తారు, ತುಂಬಾ ತೊಂದರೆಗಳು ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. యేసు ప్రభు ఎప్పుడు పట్టుకోలేదండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವಾಗಲೂ ಮುಟ್ಟಲಿಲ್ಲ ಅವರನ್ನ. జబ్బు చేసిన వాళ్ళని ప్రభు ముట్టుకున్నాడు. ಯಾರಿಗೆ ಕಾಯಿಲೆ ಇತ್ತೋ ಅವರನ್ನ ಮುಟ್ಟಿದನು. దయ్యం బట్టలు ముట్టుకోలేదు. ದೆವ್ವ ಹಿಡಿದವರನ್ನ ಮುಟ್ಟಲಿಲ್ಲ ಆತನು. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఒక కార్యం జరిగింది, గమనించండి. ವಿಷಯವೇನೆಂದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯ ನಡೆಯಿತು, ಗಮನಿಸಿ. ఇప్పుడు యేసు ప్రభు ఈమెను చూశాడు. ಯೇಸು ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಈಕೆಯನ್ನ ನೋಡಿದನು, ఈమెను పిలిచాడు, ಈಕೆಯನ್ನ ಕರೆದನು. ఇప్పుడు 13వ వచనంలో ఏమనుంది? 13ನೇ ವಚನದಲ್ಲಿ ಏನಿದೆ? ఆమె మీద చేతులుంచగానే అని ఉంది ఇక్కడ. ఆమె మీద చేతి, ఇప్పుడు చెయ్యి ఉంచాడు అని అంటే పట్టుకున్నాడా? పట్టుకోలేదా? పట్టుకున్నాడు. మరి ఎందుకు పట్టుకున్నాడు? ఈమె దయ్యం పట్టింది కదా, మరి ఎలా పట్టుకున్నాడు ఈమెని? ಇವಳಿಗೆ ದೆವ್ವ ಹಿಡಿದಲ್ಲ, ಏನಕ್ಕೆ? ఇప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్త వినండి. ವಾಕ್ಯವನ್ನು ತುಂಬಾ ಜಾಗ್ರತೆಯಿಂದ 12వ వచనం. 12ನೇ ವಚನ. 12వ వచనం చదవండి ఒకసారి. 12ನೇ ವಚನ ಸ್ವಲ್ಪ ಓದಿ ಈಗ. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. హలో, చదివిన పాప, నీ పేరేంటమ్మా? మైక్లో చెప్పు, నాకు వినపట్లేదు. ఐశ్వర్య. ఓ ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పు. విడుదల పొంది ఉన్నావు పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ಯಾ? ಪಾಸ್ಟ್ ಟೆನ್ಸಾ, ಪ್ರೆಸೆಂಟ್ ಟೆನ್ಸಾ, ಫ್ಯೂಚರ್ ಟೆನ್ಸಾ? అయిపోయిందా, ఇంకా అవ్వలేదా? ಆಗಿದ್ಯಾ, ಇನ್ನೂ ಆಗಿಲ್ವಾ? పొంది ఉన్నావు అంటే అర్థం ఏంటి? ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? ಆಗೋಯ್ತು. విడుదల పొంది ఉన్నావు. ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ಯಾ? ఈమె ఎప్పుడు విడుదల వచ్చింది? ఈమెకి యాವಾಗ బిడుగಡೆ ఆಯ್ತು? ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చిందో అప్పుడే విడుదల వచ్చింది. ఆవాగలే బిడుగಡೆ ఆಯ್ತು. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రವಾಗಲಿ, హల్లెలూయా. ఈ విడుదల వచ్చిన సంగతి ఆమెకు తెలియదు. ఈ బిడుగಡೆ ಬಂದಿದ್ದ ವಿಷಯ ಆಕೆಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. వంగే ఉందన్నమాట. ಇನ್ನೂ ಬೊಗ್ಗಿಕೊಂಡೇ ಇದ್ದಳು. ఆల్రెడీ విడుదల పొందావు గనుక ಆಗಲೇ ನೀನು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ಯಾ. ಆದ್ರಿಂದ యేసు ప్రభు మీద చేతులు ఉంచాడు అన్నమాట. యేసు కర్తನಾದಂತ యేసు ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟನು. దయ్యం ఉన్నప్పుడు చేతులు పెట్టలేదు, ದೆವ್ವ ಇದ್ದಾಗ ಮೇಲೆ ಕೈ ಇಡಲಿಲ್ಲ. దయ్యం వదిలిన తర్వాత పెట్టాడు అన్నమాట. దెవ్వ ಬಿಟ್ಟು ಹೋದ ಮೇಲೆ ಮುಟ್ಟಿದನು. విడుదల పొందావు, బిడుగಡೆಯನ್ನು ಹೊಂದಿದ್ಯా? చాలా మంది ఈ రోజుల్లో ప్రజలకి
యేసు ప్రభు కలిగించిన ఈ రక్షణ కార్యం తెలియదండి. ఇంకా ತುಂಬಾ ಜನರಿಗೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೊಟ್ಟಂತ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯ ಗೊತ್ತಾಗುತ್ತಿಲ್ಲ ಏನೆಂಬುದಾಗಿ. అందరికి రక్షణ ఎప్పుడు వచ్చింది? ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ರಕ್ಷಣೆ ಯಾವಾಗ ಬಂತು? ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సెలవులో చనిపోయినప్పుడు మనందరికి రక్షణ సంప్రాప్తి. ಯಾವಾಗಲೂ 2024 ವರ್ಷದ ಮುಂಚೆನೇ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಬಂತು. అది చాలా మందికి తెలియదు. అది చాలా మందికి తెలియదు. ಅದು ತುಂಬಾ ಜನರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అందుకని ఇంకా పాపములోనే జీవిస్తున్నారు అన్నమాట. ಅದಕ್ಕೆ ಇನ್ನೂ ಪಾಪದಲ್ಲೇ ಜೀವಿಸುತ್ತಿದ್ದಾರೆ. రక్షణ లేదనుకోని, ರಕ್ಷಣೆ ಇಲ್ಲ ಎಂಬುದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು, పాప క్షమాపణ జరగలేదు అనుకోని, ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ನಡೆದಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ఈ ತಿಳಿದುಕೊಂಡು, విడుదల కలగలేదు అనుకోని, ಈ ಬಿಡುಗಡೆ ಇನ್ನೂ ನಡೆದಿಲ್ಲ ಎಂಬುದನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ఇంకా వంగిపోయి నడుస్తున్నారు. ಇನ್ನು ಬೊಗ್ಗಿಕೊಂಡು ನಡೆಯುತ್ತಿದ್ದಾರೆ. మనం అలాగ ఉండకూడదు. ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ಇರಬಾರದು. అయితే 3 విషయాలు చెప్తాను. 3 విషయ ಹೇಳಿದೆ. ఒకటేంటంటే మనం సాతాను యొక్క కుయుక్తులను ఎరిగిన వారమై ఉండాలి. ನಾವು ಸಾತಾನನ ಕುಯುಕ್ತಿಯನ್ನು ತಿಳಿದವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ. రెఫరెన్స్ చదవద్దు కానీ రాసుకోండి. ರೆಫರೆನ್ಸ್ ಅನ್ನ ಓದಬೇಡಿ, ಬರ್ಕೊಳ್ಳಿ. ಆದರೆ 2 కొరింథీ 2:11, 2 ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 2:11, వి ఆర్ నాట్ అన్అవేర్ అని అన్నాడు. ನಾವು ಗೊತ್ತಿಲ್ಲದವರಲ್ಲವಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. మనము సాతాను మన విరోధిని గురించి బాగా తెలుసుకోవాలి. ನಮ್ಮ ವಿರೋಧ ಬಗ್ಗೆ ನಾವು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. రెండోది మనం చేయాల్సిన పని, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಮಾಡಬೇಕಾದಂತ ಕೆಲಸ, సాతాన్ని ఎదిరించాలి. ಸೈತಾನನನ್ನ ಎದುರಿಸಬೇಕು. యాకోబు 4:7, ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ 4:7, వాడికి చోటు ఇవ్వకూడదు, ಆತನಿಗೆ ಸ್ಥಳ ಕೊಡಬಾರದು. వాడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. ಆತನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪದಲ್ಲಿ ಬರುತ್ತಾನೆ. వాడికి కాలు పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వద్దు, ಅವನಿಗೆ ಕಾಲಿಡಲು ಕೂಡ ಸ್ಥಳ ಕೊಡಬಾರದು. కనుక వాడిని ఎదిరించడం నేర్చుకోవాలి. ಆತನನ್ನು ಎದುರಿಸೋದಕ್ಕೆ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ಳಬೇಕು. మూడోది మనం చేయాల్సింది ఏంటంటే, ಮೂರನೇದಾಗಿ ನಾವು ಮಾಡಬೇಕಾದ ವಿಷಯವೇನೆಂದರೆ, దేవుని కృప పైన ఆధారపడాలి. ದೇವರ ಕೃಪೆ ಮೇಲೆ ಆಧಾರ ಪಡಬೇಕು. ఆమేన్, ಆಮೇನ್. అప్పుడు డెఫినెట్ గా మనకి ఈ సైతాన్ పైన దేవుడు విజయం ఇస్తాడు. ಆವಾಗ ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಕರ್ತನ ನಮಗೆ ಸೈತಾನ ಮೇಲೆ ವಿಜಯವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. సాతానుడు బలహీనపరచువాడు, ಸಾತಾನನು ಬಲಹೀನಪಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. మన ప్రభువు బలపరచువాడు, ನಮ್ಮ ಕರ್ತನು ಬಲಪಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ಅಂತ ಕೃಪೆನ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఆమేన్. ಆಮೇನ್.